మరండమ్మా వెల్కమ్ బ్యాక్. ఏం చూద్దాం మనం ఇప్పుడు? బిజినెస్ ట్రస్ట్ చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ 6 to 8 మార్క్స్ ఎగ్జామ్లో 3 to 4 టైమ్స్ వచ్చింది. ఎగ్జామ్లో 8 మార్క్స్ క్వశ్చను మీకు 3 to 4 టైమ్స్ వచ్చింది. మళ్ళీ కూడా రావచ్చు. ఈవెన్ కేస్ స్టడీ కూడా ఫ్రేమ్ చేయొచ్చు. చూద్దాం. ఈ పేపర్ పెట్టుకొని సరిపోతుంది. ఏంటమ్మా చెప్పండి. సో మామూలుగా అసలు ఏం జరుగుతుందంటే ఇండియాలో ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ రియల్ ఎస్టేట్ బాగా డల్ అయిపోయింది. పెద్ద పెద్ద బిల్డర్స్ అంతా కూడా పెద్ద పెద్ద మాల్స్ కట్టేశారు. ఈ మాల్స్ కట్టేసి వీళ్ళ డబ్బులంతా బ్లాక్ అయిపోయింది. దాంట్లో ఈ డబ్బులన్నీ బ్లాక్ అయిపోయేసరికి బయట మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం డల్ అయిపోయింది. ఇప్పుడేంటి, ఈ మాల్స్ అమ్ముదాంటే కొనేవాళ్ళు లేరు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఎల్ఈపిఎల్ ఉంది విజయవాడలో, కొంచెం ఫేమస్ ఎల్ఈపిఎల్ మాల్ అని చెప్పేసి, లేదా ట్రెండ్సెట్ మాల్ ఉంది. వీళ్ళు ఏం చేశారు, పెద్ద పెద్ద మాల్స్ కట్టేశారు. ఈ కట్టేసిన తర్వాత వీటిని రెంట్కి ఇద్దామన్నా లేదా సేల్ చేద్దామన్నా సరే వాళ్ళకి లేదు. మీకు తెలుసా, మామూలుగా ఎవరన్నా సరే విజయవాడ ట్రెండ్సెట్ మాల్ చూసారా, పీవీపీ చూసారా, ఇంకా ఎల్ఈపిఎల్ చూసారా? అక్కడ ఉంటుంది. ఒక బిల్డింగ్, ఒక పెద్ద మాల్ కట్టాలంటే వాళ్ళు ఈ మాల్ కట్టడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ ఫ్లోట్ వన్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఈపిఎల్ మాల్ అనుకోండి, ఎల్ఈపిఎల్ మాల్ ప్రైవేట్ లిమిటెడ్. మీరు కావాలి చెక్ చేసుకోవచ్చు. వెళ్ళి ఎక్కడైనా ట్రెండ్సెట్ ఉందనుకోండి, ట్రెండ్సెట్ మాల్ అనేది ట్రెండ్సెట్ మాల్ చేసే ముందు, అది కన్స్ట్రక్ట్ చేసే ముందు దే విల్ ఫ్లోట్ వన్ కంపెనీ. అక్కడ చేసే ప్రతి యాక్టివిటీ కూడా అది కంపెనీ కింద వస్తుంది వాళ్ళకి. అంతేగాని ఇప్పుడు రామానాయుడు వాళ్ళ ఓనర్ రామానాయుడు వాళ్ళే, సురేష్ బాబే. బట్ సురేష్ బాబు ప్రొడక్షన్ వేరు, ఇది వేరు. అంతేకాని సో ఎవరైనా సరే ఒక మాల్ కన్స్ట్రక్ట్ చేస్తుంటే వాళ్ళు ఆ మాల్ కానివ్వండి లేదా ఆ బిజినెస్ కానివ్వండి, ఎయిదర్ త్రూ పార్ట్నర్షిప్ లేదా కంపెనీ, అది ఫ్లోట్ చేసే కడతారు. ఫస్ట్ పాయింట్ క్లియరా? ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇండియాలో మామూలుగా పెద్ద పెద్ద బిల్డర్స్ అంతా కూడా కట్టేశారు మాల్స్ అన్ని. కట్టేస్తే దీన్ని కొనేవాడు ఎవరు లేడు. వాళ్ళకు డబ్బులంతా బ్లాక్ అయిపోయినాయి. మరి ఇక్కడ ఈ డబ్బులు బయటకు వచ్చాయనుకోండి, వీళ్ళు మళ్ళీ వెళ్ళి వేరే మాల్ కడతారు. సో ఇలా బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా బ్లాక్ అయిపోతుంది. ఇది ఒక పాయింట్. ఇప్పుడు మనం ఉన్నాం చిన్న చిన్న వాళ్ళం, మనలాంటి ఇన్వెస్టర్స్కి ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ అయితే మన వల్ల అసలు మన రానివారు లోపలికి. ఇప్పుడు పీవీపీ పెద్ద ప్రోడక్ట్ కడుతున్నారా, సో మనకి ఇస్తాడు ఎంట్రెన్స్ అక్కడ. సో ఇది ఒక పాయింట్. మళ్ళీ ఇన్వెస్టర్ పాయింట్లోనేమో ఇన్వెస్టర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ బిగ్ మాల్స్ అండ్ ప్రాజెక్ట్స్. వాడికేమో కట్టిన తర్వాత బ్లాక్ అయిపోతుంది అది. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఒక 4 years బ్యాక్ అనుకుంటాను ఏమో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దే బ్రింగ్ న్యూ కాన్సెప్ట్ బిజినెస్ ట్రస్ట్. చూద్దాం ఏం చేస్తానేది. బట్ దే బ్రింగ్ వన్ బిజినెస్ ట్రస్ట్. ఏంటంటే వాళ్ళు చాలా పిలుస్తున్నారు, బాబు మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒక బిజినెస్ ట్రస్ట్ క్రియేట్ చేయండి. ఈ బిజినెస్ ట్రస్ట్ అనేది 2 types ఉంటాయి. ఒకటేమో రీటు, 2 ఇన్వెట్. రీట్ మీన్స్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ మాల్స్. రీట్ అనేది ఎందుకంటే ఫర్ ఎక్వైరింగ్ మాల్స్. ఇన్విట్ దేనికోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడ నుంచి చెన్నై పెద్ద హైవే వేస్తున్నారు, పెద్ద హైవే వేయాలి. ఈ హైవే మీరు వేసేసుకుని హ్యాపీగా ఇన్విట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. మీరు పెద్ద రోడ్ వేసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రిడ్జ్ ఒకటి కట్టాలి, రోడ్డు ఒకటి వేయాలి. మీరు వచ్చి రోడ్డు వేసుకొని హ్యాపీగా కొన్నాళ్ళు మీరు టోల్ గేట్స్ పెట్టేసుకొని డబ్బులు కలెక్ట్ చేసుకోండి. అర్థమవుతుంది? ఎంత సింగపూర్ మోడల్ ఎంత. బిజినెస్ ట్రస్ట్ ఈజ్ కేమ్ ఫ్రమ్ సింగపూర్. ఇండియా కాన్సెప్ట్ కాదు ఇది. మీరు చూడండి, కావాలంటే సింగపూర్ ఒక 20-30 years బ్యాక్ చాలా డెవలప్డ్ చిన్న కంట్రీ, అసలు డెవలప్మెంటే లేదు. అక్కడ కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు. మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, ఇలా మొత్తాన్ని పిలిచారు వేరే వాళ్ళు, బాబు రండి మీరు వచ్చి ఇక్కడ రోడ్లు వేసేయండి, మీరు వచ్చి మాల్స్ కట్టేసేయండి, మీరు వచ్చి బిజినెస్ పెట్టేసుకోండి, మీరు ఒక 10 years ఆపరేట్ చేసుకోండి. దీన్ని 10 years మీరు ఆపరేట్ చేసేసుకొని మీ డబ్బులంతా రికవర్ అయిన తర్వాత దెన్ ప్లీజ్ ట్రాన్స్ఫర్ ద ప్రాపర్టీ గవర్నమెంట్. ఈ మోడల్ అనమాట ఇది. అంటే గవర్నమెంట్ డబ్బులు ఖర్చు అవ్వు అలాగని చెప్పేసి వచ్చేవాడు వాడికి ప్రాఫిట్స్ వస్తాయి. క్లియరా? అది బేసిక్. అది మనకి ఎగ్జామ్లో ఏమన్నా అదంతా కూడా మనకి ఎగ్జామ్లో ఏమొస్తుందంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని పేపర్ ఓపెన్ నేను చెప్తా. ఇది చాలు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి విజయవాడలో ఒక మాల్ ఉంది, ఎల్ఈపిఎల్ మాల్. ఐడియా ఉందా మీకు? 15 roadలో ఉంటుంది, గోల్డ్ షీ మైన్ ఉంటాయి అక్కడ. ఈ ఎల్ఈపిఎల్ మాల్ అనేది ఓన్డ్ బై లింగమనేని ప్రైవేట్ కంపెనీ. అది ఉంటాడు ఆయన, లింగమనేని రమేష్ ఉంటాడు ఒక ఆయన. సో దిస్ ఎల్ఈపిఎల్ మాల్ ప్రమోటర్ ఎవడు? ఎల్ఈపిఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. చూద్దాం ఇంకా. చూడండి పేపర్ జాగ్రత్తగా. ఇదేంటి ఎల్ఈపిఎల్ మాల్. ఇది
ఎల్ఈపిఎల్ మాల్ ఇది, బట్ ఎల్ఈపిఎల్ మాల్ అనేది ఆల్వేస్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంపెనీ ఓన్లీ. మరి కంపెనీ అంటే ప్రమోటర్స్ ఉన్నారు దీనికి, ఎవరు ప్రమోటర్స్ దీనికి? ప్రమోటర్ సార్ ఏమో ఎల్ఈపిఎల్ ప్రైవేట్ లిమిటెడ్ సపరేట్గా, మళ్ళీ ఎల్ఈపిఎల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది వేరే ఇది వేరే, వీళ్ళు దీన్ని ప్రమోటర్సు, ఇది కంపెనీ ఫామ్లో ఉంటుంది ఇది, ఓకేనా? వీళ్ళు ప్రమోటర్స్ అంటే ఏంటి? ఓనర్స్ వీళ్ళు 100% వీళ్ళు ఓనర్స్. ఇప్పుడేంటి లేటెస్ట్గా ఫస్ట్ రీట్ ఇండియా వాజ్ రిలయన్స్ ఫామ్ చేసిందమ్మా. రిలయన్స్ వాళ్ళు దే హ్యాడ్ స్టార్టెడ్ ఫస్ట్ రీట్, ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకుంటాను. రిలయన్స్ స్టార్టెడ్ బిజినెస్ ఇప్పుడు చెప్పింది. విజయవాడ వచ్చారు వాళ్ళు, వచ్చేసి సార్ వీ వాంట్ టు ఎక్వైర్, వీ వాంట్ టు పర్చేజ్ దిస్ మాల్. ఎలా పర్చేజ్ చేస్తారు? వాళ్ళు అమ్మరు, సేల్ చేయరు వాళ్ళు, దే డోంట్ వాంట్ సేల్ అనమాట. ఏం చేస్తారు సింపుల్గా వాళ్ళు, ఇక్కడ ఏమో రీట్ వచ్చేసింది ఇది, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ రీట్ ఇది. వీళ్ళంటే సార్ మాకు ఐ వాంట్ టు ఎక్వైర్ దిస్ ప్రాపర్టీస్, సో ఈ ప్రాపర్టీ మాకు ఎక్వైర్ చేయాలంటే ఎవరి దగ్గర ఓనర్షిప్? షేర్స్ ఎవరి దగ్గర ఉంది? షేర్స్. సో సింపుల్గా వీళ్ళేమో ఇటు ట్రాన్స్ఫర్ చేస్తారు షేర్స్ మొత్తాన్ని. డబ్బులు ఇవ్వరు ఇక్కడ, డబ్బులు ఇవ్వకూడదు. సో ఈ షేర్లు మీకు అమ్మనేందుకు కాను మీరు ఈ రీట్లో యూనిట్స్ వాళ్ళకి ఇస్తారు. చూడండి జాగ్రత్తగా, రీట్ ఇది కంపెనీ మళ్ళీ దిస్ ట్రస్ట్ మ్యాండేటరీ అమ్మ. రీట్ అనేది మ్యాండేటరీగా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వాలి దీని యూనిట్స్ అనేవి. రీట్ అనేది వీ కెన్ ఫామ్ ఓన్లీ ఇన్ కంపెనీ ఫామ్. అది మీరు జస్ట్ ఎల్ఎల్పి పెట్టేసుకుంటాము, సోల్ ప్రొప్రైటర్షిప్ కాదు అది. రీట్ అంటే మీరు కంపెనీ ఫామ్ చేయాలి. ఇప్పుడు ఏం చెప్పండి, రిలయన్స్ రీట్ ఈజ్ ఎ కంపెనీ హూజ్ యూనిట్స్ ఆర్ లిస్టెడ్ ఇన్ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది. ఇంకా దీని షేర్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర, దీని షేర్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎల్ఈపిఎల్ బ్యాలెన్స్ షీట్, ఇది వీళ్ళ బ్యాలెన్స్ షీట్ ఏముంటుంది ఇక్కడ? ఇన్వెస్ట్మెంట్ ఉంది ఇక్కడ, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎల్ఈపిఎల్ లిమిటెడ్. ఇప్పుడు ఏం చేస్తాడు దీన్ని, ఈ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ట్రాన్స్ఫర్ టు ఆర్ఎల్ఎమ్మ. మరి దీనికి బదులు కన్సిడరేషన్ ఇవ్వాలి కదా మనం. సో కన్సిడరేషన్ బదులుగా క్యాష్ ఇవ్వకుండా దే ట్రాన్స్ఫర్, దే ఇష్యూ యూనిట్స్ ఆఫ్ రీట్ టు ఎల్ఈపిఎల్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది యాక్చువల్గా ట్రాన్స్ఫరే కదా, షేర్లు ఇస్తున్నాను, యూనిట్స్ తీసుకుంటున్నాను, క్యాపిటల్ గెయిన్స్ అట్రాక్ట్ అవ్వాలి దీనికి. మీరే చూడండి ఏం చేస్తుంది కంపెనీ, వీడేమో షేర్లు ఇస్తున్నాడు, దాని బదులు యూనిట్స్ తీసుకుంటున్నాడు. దిస్ ఈజ్ ట్రాన్స్ఫర్. బట్ సెక్షన్ 47(17)లో ఈ ట్రాన్సాక్షన్ని ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్. సో ఆన్ డే 1 మీకు ఎటువంటి క్యాపిటల్ గెయిన్స్ అట్రాక్ట్ అవ్వవు. ఫస్ట్ పాయింట్ క్లియర్ అయింది మీకు. ఈ ఎల్ఈపిఎల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఈ మాల్ యొక్క ఓనర్షిప్ అమ్మేసినందుకు, ఫర్ ఎగ్జాంపుల్ బయట సేల్ చేశారు చెప్పండి నాకు, వీళ్ళకి ఇవ్వట్లా. ఇప్పుడు నేను వెళ్ళాను కొనడానికి, ఒక 100 కోట్లు పెట్టి కొందామని, నాకు అమ్మేస్తారు కదా. నాకు అమ్మేస్తే ఎల్ఈపిఎల్ క్యాపిటల్ గెయిన్ పే చేయాలి లేదా? మనకు అమ్మారు బయట వాళ్ళకి, మన వాళ్ళు డబ్బులు ఇచ్చేసాం, యూనిట్స్ మనకిచ్చారు, షేర్లు మనకిచ్చారు, డబ్బులు తీసుకున్నారు. దట్ ఈస్ సింప్లీ క్యాపిటల్ గెయిన్స్. ఇక్కడ అలా జరగట్లా మీకు. రీట్కి ఇస్తున్నారు, రీట్కి. రీట్ డబ్బులకి బదులుగా ఏమిస్తుంది దానికి? రీట్లో యూనిట్స్ ఇస్తుంది నీకు. సో ఈ ట్రాన్సాక్షన్లో దిస్ ఈజ్ ఎగ్జెంప్ట్ అండర్ సెక్షన్ 47(17). డే 1 ఇదంతా జరుగుతుంది. సో డే 1 ఎవరైతే ప్రమోటర్స్ ఆఫ్ కంపెనీ ఉన్నారో దీన్ని ఏమంటారు అమ్మాయిలు? సింపుల్గా ఇలాంటి కంపెనీస్ పెట్టినప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్ అంటారు దీన్ని. అంటే దిస్ కంపెనీ హ్యాస్ బిన్ ఫ్లోటెడ్ విత్ వన్ పర్పస్. ఏం పర్పస్ అది? కన్స్ట్రక్షన్ ఆఫ్ మాల్స్. మీకు పదాలు తెలియాలి. స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే ఏంటి, దీని ప్రమోటర్స్ అంటే ఎవరు, రీట్ అంటే ఎవరు. 3 పార్టీస్ వేరు వేరే. ఈ పార్టీస్ మీకు క్లియర్గా ఐడియా ఉండాలి ఫస్ట్. క్లియరా? ఎస్పీ అంటే ఏంటి? స్పెషల్ పర్పస్ వెహికల్. అంటే మాల్ కట్టడానికి ఆ పర్పస్ కోసం ఒక కంపెనీ ఫ్లోట్ చేశారు. సో దట్ ఈజ్ ఎస్పీవి. దీని ప్రమోటర్స్ ఎవరు? ఓనర్స్ ఉంటారు ఎవడో. మన ఎగ్జాంపుల్లో ఎల్ఈపిఎల్ ప్రైవేట్ లిమిటెడ్, వీడు ప్రమోటర్స్ ఆఫ్ ఎస్పీవి. రిలయన్స్ ఏమో రీట్, కొత్త రీట్ ఇది. ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు రీట్ వాంట్స్ టు ఎక్వైర్ ఓనర్షిప్ ఆఫ్ ఎస్పీవి. మరి ఓనర్షిప్ ఎలా వస్తుంది మనకి? బై ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్సే కదా. ఇది కంపెనీ. సో ఈ కంపెనీ నాకు రావాలంటే ఈ కంపెనీ షేర్స్ మొత్తం నేను తీసుకోవాలి, అంతేనా? సో డే 1 రిలయన్స్ ఎల్ఈపిఎల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఈ ఎస్పీవిలో ఉన్న షేర్స్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ టు రిలయన్స్ రీట్. బట్ దీనికి బదులుగా వాళ్ళకి డబ్బులు వస్తే నార్మల్ సేల్, క్యాపిటల్ గెయిన్స్. ఇక్కడ డబ్బులు రావట్లేదు కాబట్టి దే ఇష్యూ యూనిట్స్ ఆఫ్ రీట్. సో ఈ ట్రాన్సాక్షన్ కూడా ట్రాన్స్ఫరే.
క్యాపిటల్ గెయిన్స్ అట్రాక్ట్ అవుతాయి, బట్ ప్రొవిజో ఉంది అక్కడ మనకి, ప్రొవిజో టు ట్రాన్స్ఫర్స్ అని చెప్పేసి దిస్ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్స్ఫర్. సో డే 1 వీడి చేతిలో ఎగ్జామ్టు, వీడికి లేదు. చెప్పండి, వీడు యూనిట్స్ ఇచ్చాడు, షేర్స్ తీసుకున్నాడు, ఎక్కడ ట్రాన్స్ఫరే. వీడు షేర్లు ఇచ్చాడు, యూనిట్స్ ఇచ్చాడు, వీడికి ట్రాన్స్ఫరే. బట్ ఇద్దరికీ కూడా కలిపేసి ఆన్ డే 1 దిస్ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్. సో నో క్యాపిటల్ గెయిన్స్ విల్ అట్రాక్ట్. ఇక్కడ ఎంసీక్యూ అడగొచ్చు ఎప్పుడన్నా. ఏంటి ఎంసీక్యూ? డే 1 ఇఫ్ ప్రమోటర్స్ ఆఫ్ ఎస్పీవి ట్రాన్స్ఫర్ షేర్స్ ఆఫ్ దేర్ కంపెనీ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ఎస్పీవి అయితే క్యాపిటల్ గెయిన్స్ అట్రాక్ట్ అవుతాయా? నో. సెక్షన్ 47(17) ప్రకారము క్యాపిటల్ గెయిన్స్ ఆర్ ఎగ్జామ్ట్. క్లియర్ ఎక్కడి వరకు? ఇప్పుడు ఏమని చెప్పండి? ఓనర్షిప్ విత్ రీట్, వీళ్ళు ఇంక బయటికి వెళ్ళిపోతారు, వెళ్తే ఇంక మన పని లేదు, ఇంకా జస్ట్ డే 1 చూస్తాం వెళ్ళి, ఇంకా వీళ్ళతో మనకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళకి సంబంధించిన అకౌంటింగ్ ట్రీట్మెంట్ మనకు లేదు. ఇది మీకు అవుట్ ఆఫ్ స్కోప్. ఇంకా జస్ట్ డే 1 వీడు ఉన్నాడు, అమ్మేసాడు, వెళ్ళిపోయాడు, అంతే. ఇంకా వాడిష్టం. ఏమో తర్వాత వాడు ఈ యూనిట్స్ అమ్ముకోవచ్చు, అది ఇంకా వాడిష్టం. వాడి బుక్స్లో యూనిట్స్ ఉంచుకోవచ్చు, అమ్ముకోవచ్చు, వాడు ఏమైనా చేసుకోవచ్చు. మనకు అది అకౌంటింగ్ లేదు. మనకు ఉందల్లా కూడా రీటు, ఎస్పీవి. మరి చెప్పండి, ఇప్పుడు రీట్ ఉంది కదా, రీట్కి డబ్బులు కావాలి. మరి రీట్కి డబ్బులు కావాలి. ముఖేష్ అంబానీ జీరో డబ్బులు పెడతాడా? ఎప్పుడు కూడా తెలివి కల బిజినెస్ మ్యాను సొంత డబ్బులు పెట్టు. దే ఇష్యూ యూనిట్స్ ద పబ్లిక్. మనలాంటి పబ్లిక్ ఎవరైతే ఇందాక చెప్పాం ఫస్ట్లో మనం, వీ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ బిగ్ మాల్స్, వీ వాంట్ ఇన్వెస్ట్ ఇన్, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు ఉంది, పెద్ద మాల్ ఉంది అక్కడ, మన కోరిక మనం కూడా దీంట్లో ఇన్వెస్ట్ అయితే బాగుండే. ఇప్పుడు ఏం చేస్తారు? అనౌన్స్ చేస్తారు, రిలయన్స్ రీట్ ఓపెనింగ్ దేర్ ఐపీఓ ఫర్ యూనిట్స్ అంటారు. సో మనలాంటి పబ్లిక్ అంతా కూడా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు వెలిగిస్తారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎవరిది ఇదంతా ఓనర్షిప్? ఇక్కడున్నారు మనోళ్ళు, ఇన్వెస్టర్స్ ఆర్ యూనిట్ హోల్డర్స్. రీట్కి ఏమో డబ్బులు ఎవరు ఇస్తారు? పబ్లిక్ ఇస్తుంది. ఈ డబ్బులు వాడుకొని వాళ్ళు షేర్స్ ఇచ్చేస్తారు, తర్వాత ఇది ఆపరేట్ చేస్తారు. చూద్దామా? డే 1 క్లియర్ ఇప్పుడు మీకు. డే 1 ఒక ఎస్పీ ఉంది, దాని ప్రమోటర్స్ ఉన్నారు, దాని ఓనర్షిప్ రీట్కి ట్రాన్స్ఫర్ చేశారు. సో వీళ్ళు ఇంక బయటికి వెళ్ళిపోయారు, అవుట్ ఆఫ్ స్కోప్. వీళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నారు, ఎస్పీవి ఉంది, రీట్ ఉంది, ఇన్వెస్ట్ ఉన్నాడు. మనం నేర్చుకోవాల్సింది అకౌంటింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రీట్ నేర్చుకోవాలి, అకౌంటింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఇన్వెస్ట్ నేర్చుకోవాలి. క్లియరా? అదే ఫస్ట్ పేజ్ చూడండి, మొత్తం చెప్పాను ఇక్కడ నేను. మా ఎస్పీవి మీన్స్ ఎల్ఈపిఎల్ ప్రైవేట్ లిమిటెడ్. మా ఆన్లైన్ వాళ్ళు ఈ పేజ్ మీకు కావాలి, నేను పెడతాను వాట్సాప్లో, తీసుకోండి. ఇది మన ఓన్ కాన్సెప్ట్ నోట్స్, ఇది అతల బుక్లో లేదు. ఇది నాకు మెసేజ్ చేయండి, పంపిస్తాను మీకు. ఎస్పీవి మీన్స్ ఎవరమ్మా? ఎస్పీవి అంటే ఎల్ఈపిఎల్ మాలే కదా. ప్రమోటర్స్ అంటే ఎవడు? ఎల్ఈపిఎల్ ప్రైవేట్ లిమిటెడ్ వాడు. నెక్స్ట్ రీట్ అంటే రిలయన్స్ రీట్. అది ఇప్పుడు చూడండి, ఇంకా ఎల్ఈపిఎల్ మాల్ ఉంది, దీని ప్రమోటర్స్ ఎవరమ్మా? ఎల్ఈపిఎల్ ప్రైవేట్ లిమిటెడా. సో షేర్స్ ఆఫ్ ఎస్పీవి ట్రాన్స్ఫర్డ్ 1 అది, అంతేనా? నెక్స్ట్ సెకండ్ ఏంటి? యూనిట్స్ ఆఫ్ రీట్ గివెన్ ఫర్ కన్సిడరేషన్, అయిపోయింది కదా. ఈ ట్రాన్స్ఫర్ ఎగ్జామ్ 2. థర్డ్ పాయింట్ చూడండి, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్డ్. ఇదేగా ఇక్కడ, ఇది వెళ్ళిపోయింది ఓనర్షిప్. ఇప్పుడు ఇది కట్ అయిపోయింది. ఇంకా వీళ్ళు బయటికి వెళ్ళిపోయి ఇక్కడ కనెక్షన్ వచ్చేసింది. ఇంకా వీళ్ళు ఎప్పుడు ఓనర్స్, ఇంకా అంతేనా? ఓనర్షిప్ ట్రాన్స్ఫర్. ఇది డే 1 మనకు జరిగిన ప్రాసెస్. ఇంకేం చూడండి నోట్లు. నౌ రిలయన్స్ రీట్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ఎల్ఈపిఎల్ ప్రైవేట్ లిమిటెడ్, మాల్ ప్రైవేట్ లిమిటెడ్. తర్వాత ఆల్ ఇన్కమ్స్ ఆఫ్ ఎస్పీవి. ఇప్పుడు చెప్పండి, ఈ మాల్ ఉంది ఇక్కడ మీ దగ్గర, అది రెంట్లో వస్తాయిగా. మాల్లో రెంట్కి ఇచ్చి ఉంటాం, లేదా ఈ రీట్కి, ఈ ఎస్పీవికి వీళ్ళ ఇన్కమ్స్ రావచ్చు, డివిడెండ్స్ రావచ్చు, లేదా వేరే క్యాపిటల్ గెయిన్స్ రావచ్చు. సో వాట్ ఎవర్ ఇన్కమ్స్ రిసీవ్డ్ బిఫోర్ వీళ్ళకి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఎవరికి ఇస్తాం? రీట్కి ఇస్తాం, అంతేనా? రీట్ పర్చేజ్ ఎవరికి ఇస్తాము? వీడికి ఇచ్చేవాళ్ళం. వీడు ఇప్పుడు కట్టేయడం లేడు, ఇంకేడు తుడిపేద్దామని వీడు బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా వీటితో మన కనెక్షన్ లేదు ఇంకా. సో ఇప్పుడు వీళ్ళకి ఏం ఇన్కమ్ వచ్చినా సరే, ఆల్ ఇన్కమ్స్ ట్రాన్స్ఫర్ టు రీట్ ఓన్లీ. చూడండి అక్కడ, ఆల్ ఇన్కమ్స్ ఆఫ్ ఎస్పీవి సచ్ యాజ్ రెంట్ ఫ్రమ్ షాప్స్ ఇన్ ద మాల్, లేదా డివిడెండ్స్, ఇంట్రెస్ట్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, అదర్ ఇన్కమ్స్ ఆర్ నౌ డిస్ట్రిబ్యూటెడ్ టు రిలయన్స్ రీట్ ఓన్లీ. ఈ ఇన్కమ్స్ని రీట్ సొంత డబ్బులు ఇవన్నీ రీట్ ఎవరికి ఇవ్వాలి? రీట్ డబ్బులు కాదు, కూడా ఎవరి డబ్బులు? మీ డబ్బులు. సో అల్టిమేట్లీ మీకు ఇవ్వాలి మొత్తం. చూడండి, పాస్ త్రూ ట్రీట్మెంట్ మొత్తం ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి, ఎక్కడి నుంచి ఇటు వెళ్ళిపోతాయి. ఇంతకుముందు ఏమైంది? ఇటు వెళ్ళిపోయి బయటికి మొత్తం ఆడు తీసుకున్నాడు లింగమణి ప్రసాద్, వాడు బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరున్నారు? వీళ్ళు.
ఇటు వస్తే వీళ్ళెంతో ఇక్కడ దాచుకొని ప్రాఫిట్ మీకు ఇస్తారు. ఇది ప్రాసెస్. క్లియరా? డే 1 ప్రాసెస్ ఏమో చాలా ఇంపార్టెంట్. ఇది మీకు కానీ క్లారిటీ ఉందనుకోండి చాలా ఈజీ, లేదంటే మిస్ అయిపోతారు మళ్ళీ. అర్థమవుతుందా? ఇప్పుడు ఎస్పీవి ఉంది, దీనికి వచ్చే ఇన్కమ్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ టు రీట్కి వచ్చే ఇన్కమ్స్ అన్నీ ఎవరివి? యూనిట్ హోల్డర్స్వి. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే ఎస్పీవి ఇచ్చే ఇన్కమ్స్లో ఏవి ట్రస్ట్కి ట్యాక్సిబుల్, ఏవి వీళ్ళకి ట్యాక్సిబుల్, అది మనం నేర్చుకునేది. మన అల్టిమేట్ ఏమేంటంటే ఇప్పుడు ఎస్పీవి ఏవైతే ఇన్కమ్స్ ట్రాన్స్ఫర్ చేస్తుందో ఏమో ఈ ఇన్కమ్స్ ట్రస్ట్కి ఎన్ని ట్యాక్సిబుల్ అవుతున్నాయి, వీళ్ళకి ఎన్ని ట్యాక్సిబుల్ అవుతున్నాయి. ఇక్కడ ట్యాక్స్ అంటే ఇక్కడ ఎగ్జామ్ట్ మనం చూసాం. మనం ఇక్కడ ట్యాక్స్ అనుకుంటారా, ఇక్కడ ఎగ్జామ్ట్, ఇక్కడ ఎగ్జామ్ట్ అంటే ఇక్కడ ట్యాక్స్ అవి చూస్తాం. ఇప్పుడు అంటే ఏ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ బిజినెస్ ట్రస్టీలో ట్యాక్స్ చేస్తారు, మీకు ఎగ్జామ్ట్ ఇస్తారు, ఏవి వాళ్ళకి ఎగ్జామ్ట్ మీకు ట్యాక్సిబుల్. క్లియరా? అది మన టార్గెట్ నేర్చుకోవాల్సింది. అలా నెక్స్ట్ పేజ్కి. ఈ పేజ్ క్లియరా? పక్క పేజ్ చెప్పండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇన్కమ్స్ చూడండి. ఫస్ట్ నుంచి ఫస్ట్ బేసిక్గా ఈ ఎల్ఈపిఎల్ మాల్కి షాప్స్ ఉంటాయి. అక్కడ ఈ షాప్స్ రెంట్కి ఇచ్చిండ్రు షాపింగ్ మాల్స్కి. సో ప్రైమరీ ఇన్కమ్ ఏంటి? రెంట్. ప్రైమరీ ఇన్కమ్ వీళ్ళకి రెంట్ వస్తుంది మెయిన్, అది ఫస్ట్ ఇన్కమ్. క్లియరా? ఏమో తర్వాత చూడండి. ఇప్పుడు ఈ రీట్ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు రీట్ ఏం చేస్తుంటే ఏమో వీళ్ళు కంపెనీ ఫ్లోట్ చేయడానికి ఈ రీట్ లేకముందు ఈ లోన్ తెచ్చుకుంటారు. మరి పెద్ద పెద్ద మాల్స్ కట్టాం కదా మనం, ఈ మాల్స్ మొత్తం కట్టేటప్పుడు డెఫినెట్గా వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో దెర్ ఆర్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్ ఎట్ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎప్పుడైతే ఈ మాల్ ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తుందో ఆటోమేటిక్గా మన ఇన్కమ్ తగ్గిపోయింది. ఇక్కడ లోన్ తెచ్చింది ఎస్పీవి, ఇంట్రెస్ట్ పే చేయాలి ప్రాఫిట్ నుంచి. ఎప్పుడైతే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తుందో ఆటోమేటిక్గా మనకు వచ్చే డబ్బులు తగ్గిపోతాయి. కాబట్టి ఓ పని చేస్తా, అరే బాబు ఓ పని చేయి, ఇదిగో డబ్బులు కలెక్ట్ చేసాను. రీట్ మాట్లాడుతుంది ఇప్పుడు, అరే నేను డబ్బులు కలెక్ట్ చేశాను, ఇది తీసేసుకో. లోన్ గివెన్ ఎట్ లోవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫ్రీగా ఏమి ఇవ్వదు, డబ్బులు ఫ్రీగా ఇవ్వడు ఎవడు కూడా. ఇది లోనే, బట్ మార్కెట్ రేట్తో పోలిస్తే ఇక్కడ 10% అమ్మా. వీళ్ళు ఏం చేస్తారు, 5కి ఇచ్చేస్తారు. ఓ పని చేయి, ఈ లోన్ తీసుకెళ్ళి ఈ మొత్తం క్లియర్ చేయ ఫస్ట్ అప్పులని. ఈ డబ్బులు ఖాళీగా ఉన్నాయి మీ దగ్గర, మీ డబ్బులే. ఏం చేస్తారు, ఈ డబ్బులు తీసుకోండి, తీసుకెళ్ళి ఫస్ట్ ఏ లోన్స్ అయితే హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి మీ బ్యాలెన్స్ షీట్లో ఫస్ట్ అవి మొత్తం క్లియర్ చేసేయండి. సో ఇది ఒకటి జరిగింది. సెకండ్ వెళ్దాం, స్లోగా వెళ్ళి నేర్చుకుందాం. క్లియరా? అంటే ఎప్పుడైతే ఐడిల్ ఫండ్స్ మిగిలిపోయినాయి నాకు ఇక్కడికి ఇచ్చేస్తా, ఈడేం చేస్తాడు, ఏవైతే కాస్ట్లీ లోన్స్ ఉంటాయో అవన్నీ తీసేస్తాడు. సో ఈ మొత్తం పోతాయి. నౌ ఎస్పీవి విల్ పే ఇంట్రెస్ట్ టు రీట్. అంతేనా? నౌ ఎస్పీవి హ్యావ్ టు పే ఇంట్రెస్ట్ టు రీట్. ఇది ఒకటి. మరి ఇంట్రెస్ట్ పే చేయాలి వాళ్ళకి, ఇది సెకండ్ వన్. తర్వాత చూడండి, ఇంకా వీళ్ళకి ఏం వస్తాయి చూద్దామా. ఇన్కమ్ చూద్దాం. వాళ్ళకి ఫస్ట్ రెంట్ వస్తుందా, తర్వాత ఒకవేళ ఎస్పీవి కానీ వేరే ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు డబ్బులు, ఈ వేరే కంపెనీ షేర్స్ కొనొచ్చుగా, లేదా వేరే కంపెనీ ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. సో అలా ఇన్వెస్ట్ చేస్తే ఎస్పీవి కెన్ గెట్ డివిడెంట్ కదా. ఎస్పీవి అనేది దట్ ఇన్వెస్ట్ కదా వేరే చోట్ల, సో దానికి డివిడెంట్ రావచ్చు. తర్వాత ఎస్పీవికి ఏమన్నా ప్రాపర్టీస్ ఉండొచ్చుగా బయట, మాల్ పేరు మీద మాల్ ఉంది, ఇప్పుడు మాల్ పేరు మీద ప్రాపర్టీస్ ఉండొచ్చు కదా. సో అమ్మొచ్చు, కొనొచ్చు. అవి అమ్మినప్పుడు దీనికి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రావచ్చు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రావచ్చు. కానీ మళ్ళీ అమ్మొచ్చుగా మాలు ప్రాపర్టీస్ అనేవి. ఇన్కమ్ చెప్తున్న ఊరినే మళ్ళీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రావచ్చు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రావచ్చు. ఇంతే వచ్చేది ఇంక ఇన్కమ్స్. మీ ఎస్పీవికి మెయిన్ ఇన్కమ్ రెంట్. అంతేనా? ఒక షాపింగ్ మాల్కి ప్రైమరీ సోర్స్ ఏంటి, రెంటే. ఇది ఫస్ట్ ఇన్కమ్. రెంట్తో పాటు సమ్ టైమ్స్ వాళ్ళు కానీ వేరే చోట ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే, ఏమైనా షేర్స్ కొంటే వాళ్ళకి డివిడెంట్ కూడా రావచ్చు. నెక్స్ట్ ఇన్కమ్, వీళ్ళు కానీ ఏమన్నా ప్రాపర్టీస్ అమ్మినా కొన్నా, ల్యాండ్ కొన్నా అమ్మినా వీళ్ళకి క్యాపిటల్ గెయిన్స్ రావచ్చు. క్యాపిటల్ గెయిన్స్ మైట్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాంగ్ టర్మ్ యాజ్ వెల్ యాజ్ షార్ట్ టర్మ్. ఇదొకటి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే ఉందో ఇది 2 టైప్స్ రావచ్చురా. ఒకటేమో ఆన్ లిస్టెడ్ షేర్స్, 2 ఆన్ అదర్ ప్రాపర్టీస్. ఎందుకంటే ట్రీట్మెంట్ ట్యాక్స్ రేట్ మారిపోద్ది.
లిస్ట్ అనుకోండి 111 112 వస్తుంది, 20% 15% వస్తుంది, గుర్తుందా? లిస్టెడ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 112 అప్ టు 1 lakh ఎగ్జామ్ టు 20% ట్యాక్స్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ 111A 15% ట్యాక్స్, మిగతా మొత్తం 30% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. చదువుకుంటూ వచ్చినప్పుడు ఎప్పుడో చెప్తాం, మళ్ళీ రేట్స్ చూద్దాం మనం. అంటే మీనింగ్ ఏంటంటే మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తే మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో లిస్టెడ్ షేర్స్ మీద ఎంత వచ్చింది, అన్లిస్టెడ్ ప్రాపర్టీస్ ఏంటి మిగతావి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో లిస్టెడ్ షేర్స్ ఏంటి, ఎస్టీటీ పెయిడ్ అన్నారు. మళ్ళీ గుర్తున్నాయి కండిషన్స్. 15% ట్యాక్స్ రేట్ అవ్వాలంటే అవి లిస్ట్ అయ్యి ఉండాలి, ఎస్టీటీ పే చేసి ఉండాలి, అప్పుడు 15%. కాకపోతే హయ్యర్ రేటు వస్తే మళ్ళీ నేను ఏం చెప్తాను మీకు ఇప్పుడు, సార్ ఇన్కమ్స్ వచ్చేటప్పుడు ఫస్ట్ రెంట్ ఇన్కమ్ మెయిన్ సోర్సు, నెక్స్ట్ డివిడెంటు అది కూడా సోర్సే, దాంట్లో మనకు గొడవ లేదు. ఎప్పుడైతే మీకు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ ఇన్కమ్స్ వచ్చాయో 2 టైప్స్ రావచ్చు కదా మీకు. ఒకటేమో లిస్టెడ్ షేర్స్, అదర్స్ రావచ్చు కదా. ఇంకోటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ లిస్టెడ్ షేర్స్, అదర్స్. ఎందుకు ఈ వేరియేషన్ అంటే రేట్ ఆఫ్ ట్యాక్స్ మారిపోతుంది ఇక్కడ మనకి, దానికోసం. క్లియరా? మొత్తం మనకి 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ రావచ్చు. చూడండి బుక్లో ఇచ్చాను మీకు. ఫస్ట్ చూడండి ఇన్కమ్ రెంటా. ఎలా వస్తుంది రెంటు? ఈ షాపింగ్ మాల్లో చాలా షాప్స్ ఉంటాయి, అది బేసిక్గా రెంట్కి ఇస్తారు. ఎవరు సేల్ చేయరు షాపులు, రెంట్కి ఇస్తారు మెయిన్. ఈ రెంట్కి ఇవ్వటం వల్ల దే విల్ గెట్ రెంట్. తర్వాత వీళ్ళు కానీ వేరే కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే దే విల్ గెట్ డివిడెంట్ 2. నెక్స్ట్ వీళ్ళు కానీ ఏమన్నా ప్రాపర్టీస్ అమ్మినా కొన్నా, లిస్టెడ్ షేర్స్ అమ్మినా కొన్నా, వీళ్ళకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రావచ్చు లేదా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రావచ్చు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మైట్ బి 2 టైప్స్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ షేర్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ అదర్ ప్రాపర్టీస్ లైక్ ల్యాండ్ అమ్మొచ్చు బయట. సేమ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ షేర్స్ ఆన్ అదర్స్. ఇక్కడ రాసుకోండి అన్నమాట, మీరు రాయలేదు నేను, అక్కడ రాసుకోండి. లాంగ్ టర్మ్ దగ్గర పైన రాసుకోండి, పైన గ్యాప్ ఉంది కదా, ఇక్కడ రాసుకోండి. ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మైట్ బి 2 టైప్స్. వన్ ఈజ్ చార్ట్ వేసుకోండి పైన, విడగొట్టేసి ఎందుకో ఇలాగా. ఒకటేమో ఆన్ లిస్టెడ్ షేర్స్, ఆన్ అదర్ ప్రాపర్టీస్, ఇది కూడా సేమే. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ లిస్టెడ్ షేర్స్ అండ్ ఆన్ అదర్స్. ఎందుకంటే రేట్ ఆఫ్ ట్యాక్స్ మారిపోయింది కాబట్టి. మీకు వచ్చే ఇన్కమ్స్ అవి 4. ఏమేంటి చెప్పండి? డివిడెంట్, రెంటు, అదర్ ఇన్కమ్స్. ఇదేమనుకోవచ్చు మనం, అదర్ అనుకోవచ్చుగా, అదర్ ఇన్కమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చూడండి పేర్లు ఉంటాయి అదర్ ఇన్కమ్స్కి. పెద్ద మాల్ రా, అప్పుడప్పుడు కింద యాక్టివిటీస్ చేస్తారు, అది మాల్ పెట్టేసుకొని కింద క్రిస్మస్కి పెట్టుకోసుకొని ప్రమోట్ చేసుకుంటారు. ఇవన్నీ ఏంటి? అదర్ ఇన్కమ్స్. రెంట్ ప్రైమరీ సోర్స్ అమ్మా, డివిడెంట్ కూడా రావచ్చు. దీంతో పాటు అదర్ ఇన్కమ్స్ మీన్స్ అది క్యాపిటల్ గెయిన్స్ అవ్వచ్చు, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అవ్వచ్చు, హౌస్ ప్రాపర్టీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇవన్నీ అదర్ ఇన్కమ్స్. క్లియరా? రెంట్ ప్రైమరీ సోర్స్, డివిడెంట్ అదర్ ఇన్కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాంగ్ టర్మ్ యాజ్ వెల్ యాజ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. దాంట్లో కూడా మళ్ళీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లిస్టెడ్ షేర్స్ రావచ్చు, అన్లిస్టెడ్ రావచ్చు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లిస్టెడ్ రావచ్చు, అన్లిస్టెడ్ రావచ్చు. క్లియర్? ఇన్కమ్స్ వరకు 4 ఇన్కమ్స్. ఎవరి డబ్బులు ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేయాలి మొత్తం. మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ట్రాన్స్ఫర్ చూడండి, ఇచ్చిన లిస్ట్లో మీకు మా ట్రాన్స్ఫర్ అవుతుంది చూడండి. మొత్తం డివిడెంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇటు డివిడెంట్ పే చేయాలి, మళ్ళీ కంపెనీ హ్యాస్ టు డిక్లేర్ డివిడెంట్. మళ్ళీ తర్వాత రెంట్, మనం చెప్పాను మీకు ఏ సోర్స్ అయితే రిసీవ్ చేసుకున్నారో సేమ్ సోర్స్ని అదే పైప్ లైన్ ట్రాన్స్ఫర్ చేయాలి మీకు కిందకి. మొత్తం కలిపించేయకూడదు. మీరు మీకు ఏ సోర్స్ అయితే రిసీవ్ అవుతుందో బ్యాక్ ఎండ్లో మీరు ఇన్వెస్టర్స్కి కానివ్వండి, రీట్కి కానివ్వండి, మీరు చెప్పదు ఇది నీకు రెంట్, ఇది నీ డివిడెంట్, ఇది నీ అదర్ ఇన్కమ్, ఇది నీ క్యాపిటల్ గెయిన్స్, అలా మీరు డిస్ట్రిబ్యూట్ చేయాలి. చూడండి ఇప్పుడు జాగ్రత్తగా. మాకు రిసీవ్ అయిందా, ఇదిగోండి మీకు డివిడెంట్ ఇస్తున్నారు కిందకి, రెంట్ ఇస్తున్నాడు, ఇంట్రెస్ట్ ఎందుకు పే చేస్తున్నాము, ఇదిగో ఇంట్రెస్ట్ ఇన్కమ్ కాదు, అది లోన్ తీసుకున్నాను చూడండి. మరి ఇంట్రెస్ట్ ఇవ్వాలి కదా, ఎక్స్పెన్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి మరి, పేమెంట్ అది. చూడండి మొత్తం 3 ఇస్తాడు రా, డివిడెంటు, రెంటు అండ్ ఇంట్రెస్ట్. ఈ 3 కూడా చూడండి ఎగ్జెంప్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్. అది ఇంపార్టెంట్. సో ఎస్పీవి పే చేసే రెంటు, డివిడెంటు, ఇంట్రెస్ట్ ఈ 3 కూడా
ఎగ్జామ్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్. దాని మీనింగ్ ఏంటి? ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్, అంతేగా. నేను ఇప్పుడు ట్రస్ట్రా, నేను ట్రస్ట్, ఇక్కడ ఎస్పీ ఉంది, నాకు డివిడెంట్ వచ్చింది, రెంట్ వచ్చింది, ఇంట్రెస్ట్ వచ్చింది, 3 నాకు ఎగ్జామ్టే. ఈ 3 నేను ఉంచుకుంటాను, మీకు ఇస్తానా? చూడండి, మీకు ఇవ్వాలి మళ్ళీ కింద, నేను వెళ్ళిపోవచ్చు చూడండి కింద పైపు, మళ్ళీ చూడండి కింద, మళ్ళీ కంటిన్యూ చేయండి దాన్ని. మీకు వచ్చిందా పైనుంచి? మీకు ఇవ్వాలి మళ్ళీ నేను, మీకు ఇంట్రెస్ట్ ఇవ్వాలి, రెంట్ ఇవ్వాలి, డివిడెంట్ ఇవ్వాలి. ఈ 3 ఏంటమ్మా? ఇవి 3 కూడా నాకు ఎగ్జామ్ట్ అంటే మీకు ట్యాక్సిబుల్. ఇది ఓకేనా? ఇప్పుడు పైన చూడండి, మళ్ళీ నాకు ఎగ్జామ్ట్ కదా, మరి నాకు పే చేసేటప్పుడు ఎస్పీవి టీడీఎస్ కట్ చేయాలా? నా చేతిలో ఎగ్జామ్ట్ అమ్మా. మరి నాకు రెంట్ ఇచ్చేటప్పుడు, నాకు డివిడెంట్ ఇచ్చేటప్పుడు, నాకు ఇంట్రెస్ట్ ఇచ్చేటప్పుడు ఎస్పీవి టీడీఎస్ కట్ చేయాలా? ఎగ్జామ్ట్ కదా, చేయాలా వద్దా? గట్టిగా చెప్పాలి, చేయాలా వద్దా? నో, గట్టిగా చెప్పండి, చేయాలా వద్దా? ఇప్పుడు మీరు చెప్పండి. నేను ట్రస్ట్, నేను మీకు ఇస్తున్నా, నేను మీకు ఇంట్రెస్ట్ ఇస్తున్నాను రా, మీకు రెంట్ ఇస్తున్నా, మరి కట్ చేయాలి పని లేదా? ఎందుకని? ఇప్పుడు ట్యాక్సిబుల్ కాబట్టి. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఎగ్జామ్లో 2 అడుగుతున్నాడు, టీడీఎస్ అడుగుతున్నాడు, ట్యాక్సేషన్ అడుగుతున్నాడు. క్లియరా? ఇది ఫస్ట్ పాయింట్. ఏమా క్లియర్ కదా? చాలా ఇంపార్టెంట్ ఇది. సో మీకు నేను ఫస్ట్ ఎస్పీవి నుంచి వస్తుంది నాకు ట్రీట్మెంటు. నేను ట్రస్ట్, ఇప్పుడు నాకు వచ్చే డివిడెంటు, నాకు వచ్చే ఇంట్రెస్టు, రెంటు, డిఐఆర్, డివిడెంట్, ఇంట్రెస్ట్, రెంట్. మీ ఇష్టం అలాగే గుర్తుపెట్టుకోండి. ఈ 3 నాకు ఎగ్జామ్టు, మీకు ట్యాక్సిబుల్. నాకు ఎగ్జామ్ట్ అంటే ఇక్కడ నో టీడీఎస్, మీకు ట్యాక్స్ కాబట్టి నేను మీకు చేసేటప్పుడు ఐ మస్ట్ డిడక్ట్ టీడీఎస్. నేను చెప్పాను రేట్లు ఎంతరా? రెసిడెంట్కి అయితే 10%, ఎన్ఆర్కి అయితే యాజ్ పర్ అప్లికబుల్ రేట్స్. నేను చూసాను ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కేసులో, ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కానీ పీజీబీపీ కాకుండా క్యాపిటల్ గెయిన్స్ అదర్ సోర్స్ మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే దట్ ఈస్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్. సో అప్పుడు చెప్పాం మళ్ళీ ఇన్ కేస్ ఆఫ్ రెసిడెంట్ 10%, అదర్స్ అయితే యాజ్ పర్ అప్లికబుల్ రేట్స్. ఇక్కడ సేమ్ ఆ రేట్ రాసామని తెలియదు. ఎన్ఆర్కి 5%, 195లో వస్తుంది మీకు రేపు ఇంట్రెస్ట్ పేమెంట్ అప్పుడు యూజువల్గా 5% అక్కడ, లేదా సింప్లీ రిమెంబర్ యాజ్ పర్ అప్లికబుల్ రేట్స్. క్లియరా? మిమ్మల్ని రేట్ అడిగాడు అక్కడ, టీడీఎస్ కట్ చేయాలి వద్దంటాడు అంతే. ఈ చాప్టర్లో క్వశ్చన్ ఏం అడుగుతాడంటే వెదర్ టీడీఎస్ కట్ చేయాలి వద్దా, ఇక్కడ కట్ చేయాలి వద్దంటాడు, ఇక్కడ కట్ చేయాలి వద్దంటాడు. సో ఇన్ ద కేస్ ఆఫ్ డిఐఆర్, డివిడెంట్, ఇంట్రెస్ట్, రెంట్ అయితే ఎస్పీవి నుంచి వచ్చేటప్పుడు ఎగ్జామ్ట్, ఇక్కడ నో టీడీఎస్. ఈ కిందకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ట్యాక్సిబుల్ కాబట్టి వీ మస్ట్ డిడక్ట్ టీడీఎస్. అయిపోయిందా? ఇప్పుడు మనకి 3 అయిపోయింది, డిఐఆర్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏం మిగిలింది ఇంకా? అదర్స్. అదర్స్లో మెయిన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. లాంగ్ టర్మ్లో కూడా లిస్టెడ్, అన్లిస్టెడ్, షార్ట్ టర్మ్ కూడా లిస్టెడ్, అన్లిస్టెడ్. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ వీళ్ళకి ఎగ్జామ్ట్. ఈ డిఆర్ ఎగ్జామ్ట్ బిజినెసెస్కి. ఇప్పుడు చూడండి ఇంకా నెక్స్ట్, వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ అదర్ ఇన్కమ్స్ టు ట్రస్ట్. అదర్ ఇన్కమ్స్ అన్ని ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్. ఈ 3 ఎగ్జామ్ట్ ఇక్కడ ఎవరికి? ట్రస్ట్కి. మరి ఇవన్నీ అవన్నీ కూడా ట్యాక్సిబుల్. ఏమంటే చెప్పండి, అదర్స్ అంటే ఏమో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లిస్టెడ్ అవ్వచ్చు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లిస్టెడ్ అవ్వచ్చు, అదర్స్ అవ్వచ్చు. అండ్ జాగ్రత్తగా రేట్లు ఇంపార్టెంట్. ఇఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లిస్టెడ్ అయితే 20%, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లిస్టెడ్ అయితే 15%, ఎనీ అదర్ ఇన్కమ్ ఎట్ ఎంఎంఆర్ 30 + 37 + 4. వేరే ఏ ఇన్కమ్స్ ఉన్నా కూడా దే ఆర్ ట్యాక్సిబుల్ అండర్ ఎంఎంఆర్, దట్ ఈస్ 30 + 37 + 4. ఈ అదర్ ఇన్కమ్స్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ డెవలప్మెంట్ ప్రాపర్టీస్ ఉండొచ్చు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మాత్రాన 111కి రాదు, అది 112కి రాదు, అది లిస్టెడ్ మాత్రం వస్తుంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో మీకు ఏమి ఇచ్చాడంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ లిస్టెడ్ షేర్స్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ లిస్టెడ్ షేర్ 20%, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ లిస్టెడ్ షేర్స్ అంటే 15%. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ సమ్ ప్రాపర్టీస్, లిస్టెడ్ కాదు, ల్యాండ్ అమ్మేసాడు వాడు, ఎస్పీ ల్యాండ్ అమ్మిందమ్మా, గెయిన్ వచ్చింది, అది పాస్ చేస్తుంది, రేట్ ఎంత? ఎంఎంఆర్. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మోసపోమాకండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఓన్లీ లిస్టెడ్ అనుకోండి 20 or 15, మిగతా మీకు ఏ గెయిన్ వచ్చినా సరే లేదా వేరే ఏ ఇన్కమ్ మీరు డిస్ట్రిబ్యూట్ చేసినా సరే అదర్ దాన్ డిఐఆర్ అండ్ లిస్టెడ్ షేర్స్, అన్లిస్టెడ్ షేర్స్ కాకుండా మీరు ఏం చేసినా సరే దట్ ఈస్ ట్యాక్సిబుల్ అట్ ద రేట్ ఆఫ్ ఎంఎంఆర్, దట్ ఈస్ 30 + 37 + 4. ఇక్కడ ట్యాక్స్ పే చేశారు కదా, మరి ఇవన్నీ కిందకి వెళ్ళినప్పుడు ట్యాక్స్ ఎగ్జామ్టా? నేను చెప్పండి. ఇంకా ఇక్కడ మీరు ట్యాక్స్ కట్టారా, ఇవి కూడా ఇవ్వాలి మీకే.
ట్రస్టే కాదు ఇవి కూడా మీకు పాస్ చేయాలి కిందకి. మరి ఇవన్నీ మీకు పాస్ చేస్తున్నప్పుడు ఇవి పైన ట్యాక్స్ పే చేశారు కాబట్టి కింద ఎగ్జామ్ట్. ఇప్పుడు రివర్స్ మళ్ళీ ఇక్కడేమో టీడీఎస్ కట్ చేయాలి, వీడు పైన టీడీఎస్ కట్ చేయాలి, ఇప్పుడు ఈ కింద రివర్స్. మరి అర్థమైందా? ఏమో డిఐఆర్కి ఏమో ఇక్కడ టీడీఎస్ ఇక్కడ టీడీఎస్ ఉంది, అదర్స్కి ఏమో ఇక్కడ టీడీఎస్ ఉంది, ఇక్కడ టీడీఎస్ లేదు. ఇక్కడ అదర్స్ మీరు ఇంపార్టెంట్ రేట్ గుర్తుపెట్టుకోవాలి. డివిడెంట్ అదర్స్ అనుకుంటారా, జాగ్రత్త చూడండి. అదర్స్లో ఏవైతే బిజినెస్ ట్రస్ట్ చేతిలో ట్యాక్స్లు అవుతున్నాయో ఎక్సెప్ట్ డిఐఆర్, ఇన్ కేస్ ఆఫ్ లిస్టెడ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 20%, లిస్టెడ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 15%, మిగతా ఏమున్నా సరే ఎవ్రీథింగ్ అండర్ ఎంఎంఆర్. ఏమో ఇవన్నీ ఇక్కడికి వెళ్ళిపోయినాయి. ఇక్కడ మన గొడవలు స్లాబ్స్ మొత్తం ఇక్కడ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇన్వెస్టరు స్లాబ్ రేటు. ఇక్కడ మీకు రేట్ ఆఫ్ ట్యాక్స్తో పని లేదు, కింద ట్యాక్సా నాట్ ట్యాక్స్ అంతే. బట్ ఇక్కడ మీరు ట్యాక్స్ పే చేయాలి కదా, మరి ఇక్కడ మీకు రేట్ ఇంపార్టెంట్. ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ ఏదైతే ఉందో అక్కడ మీకు రేట్లు కావాలి, కింద మీకు రేట్ పని లేదు. ఎందుకని చెప్పండి, నేను చూసాం. దట్ ఈస్ జస్ట్ షేర్ ఫ్రమ్ బిజినెస్ ట్రస్ట్. అది ఎట్ వస్తే వేసుకుంటాం అక్కడ. ఇక్కడ మీకు స్లాబ్ ఉంటుంది కింద, మీకు రేట్లు ఇక్కడ పైన గుర్తుండాలి. క్లియరా? చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. ఎప్పుడు ఇలా గుర్తుపెట్టుకోండి. ఎస్పీవి ఉంది పైన, అంతేనా? పైన ఎస్పీవి ఉంది. అసలు ముందు ఎస్పీవికి ఏమో చూసుకోండి. ఫస్ట్ మీరు రెంట్ వస్తుంది, డివిడెంట్ వస్తుంది, తర్వాత అదర్ ఇన్కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. నెక్స్ట్ రెంట్ ఏంటది, లోన్ తీసుకుంది వీళ్ళ దగ్గర నుంచి. లోన్ తీసుకున్నాం కాబట్టి ఒక ఎస్పీవి ఏదైతే ఉందో అది బిజినెస్ ట్రస్ట్కి మూడేమో స్పెసిఫిక్ సోర్సెస్, ఒకటేమో జనరల్ సోర్సు. డిఐఆర్ డివిడెంట్, ఇంట్రెస్ట్, రెంట్ paid by SPV to business trust, completely exempt in the hands of business trust. కాబట్టి there is no requirement of TDS. మళ్ళీ సేమ్ వెన్ ఈ మూడు కిందకి వెళ్తున్నప్పుడు దీస్ ఆర్ taxable in the hands of investors. So business trust must deduct TDS as per applicable rates. In case of resident ఏమో 10%, NRMO as per rates in force. క్లియరా? ఇది అయిపోయింది, స్పెసిఫిక్ అయిపోయింది. ఇప్పుడు జనరల్ చూద్దాం. ఏమో జనరల్ కూడా ఎస్పీవి పంచేటప్పుడు ఇన్ కేస్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లిస్టెడ్ అయితే ఎంత పర్సెంట్? 20%. షార్ట్ టర్మ్ క్యాపిటల్ 111 అయితే 15%. ఇవి రెండు కాకుండా ఎస్పీవి వీడికి ఏం పంచినా సరే బిజినెస్ ట్రస్ట్కి అన్ని ట్యాక్సిబుల్ ఎట్ ఎంఎంఆర్. అయిపోయిందా? మరి ఇవన్నీ కిందకు వస్తున్నాయి. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్ కిందకు వస్తుంది, ట్యాక్సిబులా? ట్రస్ట్ ఇక్కడ ఉంది, కింద పంచాలి మళ్ళీ. మరి ఇది ట్యాక్సిబులా? ఎగ్జామ్ట్. టీడీఎస్ ఉందా మళ్ళీ ఇక్కడ? టీడీఎస్ లేదు. అదే క్వశ్చన్. ఇన్కమ్స్ ఇంతే ఉంటాయి, డిఐఆర్ అండ్ అదర్ ఇన్కమ్స్ లైక్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ షేర్స్ ఆన్ అదర్స్. ఇంతకు మించి మీకు ఏమవుతుంది క్వశ్చన్లో ఇస్తాడు మొత్తం ఇచ్చేసి, వాట్ ఈజ్ ద ట్యాక్స్ ట్రీట్మెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రస్ట్ అంటాడు, ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్ అంటాడు, లేదా వాట్ ఆర్ ద టీడీఎస్ ప్రొవిజన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎస్పీవి అంటాడు, ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రస్ట్ అంటాడు. అంటే ఎస్పీవి పే చేస్తున్నప్పుడు టీడీఎస్ కట్ చేయాలా వద్దా, ట్రస్ట్ పే చేస్తున్నప్పుడు టీడీఎస్ కట్ చేయాలా వద్దా? చెప్పండి ఒకసారి. లాస్ట్ ఇంక క్వశ్చన్కి వెళ్ళిపోదాం. బిజినెస్ ట్రస్ట్ ఎస్పీవి ఇక్కడ పైన ఉంది, సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. ట్రస్ట్ ఎస్పీవి, ట్రస్ట్, ఇన్వెస్టర్స్. ఏమో ఎస్పీవి నుంచి ఫస్ట్ పైపులో ఏమొస్తుంది? డివిడెంట్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది, రెంట్ వస్తుంది. ఇవి మూడు ఫ్రీగా ఫ్లో అయిపోతాయి ఇక్కడ ఎగ్జామ్ట్ కాబట్టి. అనుకోవచ్చు కదా, అడ్డంకులు ఏం లేవు. ఇంకా ఇక్కడ వేసాం, అక్కడ కింద పడిపోయినాయి. బికాజ్ డిఐఆర్ ఈజ్ ఎగ్జామ్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్. అయిపోయిందా? సో ఎగ్జామ్ట్ కాబట్టి నో టీడీఎస్. నెక్స్ట్ ఇక్కడ నుంచి కిందకి వెళ్తుంది మళ్ళీ. ఎలా అంటే ఏంటి, ఒక కండిషన్ దాటాలి ఇక్కడ. ఏంటి? టీడీఎస్ కండిషన్. ఇవి మూడు కింద ట్యాక్సిబుల్ కాబట్టి బిజినెస్ ట్రస్ట్ అనేది టీడీఎస్ కట్ చేసే మాత్రమే అలౌ చేస్తాను నీకు. సో ఇక్కడ నుంచి కింద ఏమో టీడీఎస్ ఉంది, డిఐఆర్కి పైన లేదు. నెక్స్ట్ వెళ్దామా మళ్ళీ. ఎస్పీ నుంచి అదర్స్ అమ్మ. అదర్స్ 4 ఉంటాయి. లిస్టెడ్ లాంగ్ టర్మ్ షేర్స్ గెయిన్, లిస్టెడ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, అదర్ గెయిన్స్. లిస్టెడ్ షార్ట్ టర్మ్ అయితే 15%, లాంగ్ టర్మ్ 20%. ఇంకా మీకు ఏం ఇన్కమ్ ఉన్నా సరే 30 + 37 + 4, అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఇన్కమ్ అవ్వచ్చు, ఏదో క్యాపిటల్ గెయిన్స్ అండ్ ప్రాపర్టీస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. దట్ ఈజ్ ఎట్ ఎంఎంఆర్. అయిపోయిందా? ఇప్పుడు చూడండి మళ్ళీ అదర్స్ వెళ్ళిపోతున్నాయి. అదర్స్ ఎలాంటి ఫ్రీగా వెళ్ళవు, ట్యాక్స్ పే చేయాలి ఇక్కడ. కాబట్టి ఎస్పీవి మస్ట్ డిడక్ట్ టీడీఎస్ వైల్ పేయింగ్ అదర్ ఇన్కమ్స్ టు ట్రస్ట్. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ కిందకి వెళ్తున్నాయి ఈ ట్యాక్సిబుల్ ఎగ్జామ్ కింద. ఇక్కడ ట్యాక్స్ పే చేసాం కదా మరి. సో అదర్ ఇన్కమ్స్ కిందకి వెళ్ళేటప్పుడు దిస్ ఈజ్ ఎగ్జామ్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్స్ కాబట్టి దేర్ ఈజ్ నో టీడీఎస్. క్లియరా? ఇది పాయింట్స్ అమ్మా. ఒక్క పాయింట్ చెప్తాం, అయిపోయింది. ఇంకా లాస్ట్ పాయింట్ డివిడెంట్ పాయింట్ ఒకటి మిగిలిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాం మామూలుగా మనం? డివిడెంట్ ఇక్కడ
పే చేస్తుంది కదా, డివిడెండ్ కిందకి వెళ్తుంది ట్రస్ట్కి. ఎగ్జామ్టే ఇది, ఆల్వేస్ ఎగ్జామ్టే, గొడవలేదు. డివిడెంట్ ఎస్పీవి ట్రస్ట్ ఆల్వేస్ ఎగ్జామ్ట్, నో కండిషన్స్. ఇప్పుడు కిందకి రండి. ఏమో ట్రస్ట్ ఈ డివిడెంట్ని కిందకి పాస్ చేసేటప్పుడు, ట్రస్ట్ కిందకి పాస్ చేస్తుంది కదా, ఇక్కడ ఒక ఆప్షన్ పెట్టాడు. మా ఇంట్రెస్ట్ రెంట్ ఆల్వేస్ ట్యాక్సిబుల్ యూనిట్ హోల్డర్స్కి, బట్ డివిడెంట్కి వచ్చేసరికి కండిషన్ పెట్టాడు. ఏమో ఈ డివిడెంట్ కానీ మీకు ఎగ్జామ్ట్ అవ్వాలంటే మీ బిజినెస్ ట్రస్ట్, మీ ఎస్పీవి కానీ, మా స్పెషల్ రేట్స్ ఐడియా ఉందా మీకు? 115 BWA అని ఉంటాయి. స్పెషల్ రేట్స్ చూడండి, అక్కడ రాశాను నేను. అంటే లేదమ్మా, ఇక్కడ కానీ ఈ ఎస్పీవి కానీ చూడండి, కింద ఇచ్చాను. డివిడెంట్ రిసీవ్డ్ బిజినెస్ ట్రస్ట్ ఈజ్ taxable in the hands of unit holders if SPV pay tax under 115 BWA. ఆప్షనల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అది వచ్చినాయి కదా కొత్తగా ట్యాక్స్ రేట్లు. అంటే ఏంటది? తక్కువ రేట్ ఆఫ్ ట్యాక్స్ అది. ఆప్షనల్ రేట్ ఆఫ్ ట్యాక్స్లో కానీ మీ ఎస్పీవి ట్యాక్స్ పే చేసినట్లయితే దెన్ దట్ డివిడెంట్ ఈజ్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్. చూడండి చెప్పు జాగ్రత్తగా. అది ఏంటి 150 BWA అంటే? ఫస్ట్ చూసాం మనం, డొమెస్టిక్ కంపెనీ 20 ప్లస్ ఉంది అక్కడ, 22 + 10 + 4 అంటే చూడండి ఇప్పుడు జాగ్రత్తగా. ఏమో ఇంట్రెస్ట్ రెంట్ చెక్ చేద్దాం. ఊరినే ఇంట్రెస్ట్ కిందకి వెళ్తుందిరా, ఆల్వేస్ ఎగ్జామ్ట్. ఇక్కడ రెంట్కి ఎందుకు వెళ్తుంది? ఆల్వేస్ ఎగ్జామ్ట్. డివిడెంట్ వస్తుంది, ఆల్వేస్ ఎగ్జామ్ట్ ఇక్కడ. సో డిఐఆర్ always exempt in the hands of business trust irrespective of whatever the tax regime opted by SPV. ఇక్కడ మీరు నార్మల్ పే చేసిన 115 BWA పే చేసిన ట్రస్ట్కి సంబంధం లేదు, ఆల్వేస్ 100% ఎగ్జామ్ట్ అది. ఇప్పుడు చూద్దాం. రెంట్ వస్తుంది కిందకి, రెంట్ వస్తుంది కిందకి, ట్యాక్స్ ఎగ్జామ్టా? ఆల్వేస్. ఇంట్రెస్ట్ వస్తుంది, ఆల్వేస్. ఇప్పుడు చెప్పండి ఇంకా. ఏమో డివిడెంట్ వస్తుంది, ఆగారు. కండిషన్ ఇక్కడ ఆగండి. ఏం చెప్పారు ఇప్పుడు కండిషన్? ఇప్పుడు అరే మీరు చెప్పు, నీకు మీ ఎస్పీ డివిడెంట్ పే చేసింది కదా, ఆడికి ఫోన్ చేయి. ఎస్పీ ఫోన్ చేద్దాం. ఈడికి ఫోన్ చేసినప్పుడు చేసి, అరే నువ్వు నీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇన్కమ్ అంతా కనుక్కున్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కనుక్కునేటప్పుడు ఏం ఫాలో అయ్యావు? రెగ్యులర్ ఫాలో అయ్యావా, ఆప్షనల్ రేట్ ఫాలో అయ్యావా? ఇలా అడగాలండి. వాడు ఏం చెప్పాడు? ఐ హ్యాడ్ ఫాలో రెగ్యులర్ అన్నాడు రా, ఎగ్జామ్ట్. బికాస్ ఇక్కడే వీడు హై రేట్ ఆఫ్ ట్యాక్స్ పే చేశాడు ఇక్కడే, సో అక్కడ మళ్ళీ ఎగ్జామ్ట్ ఇక్కడ. అలా కాకుండా వీడు ఏం చేశాడు ఇక్కడ? హీ ఆప్టెడ్ ఫర్ 115 BWA. సో ఇక్కడ నువ్వు తక్కువ రేట్ ఆఫ్ ట్యాక్స్ పే చేసావు కాబట్టి విల్ క్యాచ్ యువర్ ఇన్వెస్టర్. ఇక్కడ డివిడెంట్ ట్యాక్సిబుల్ మళ్ళీ. సో డివిడెంట్ అనేది కండిషన్ ట్యాక్సిబుల్. అది ఇంట్రెస్ట్ రెంట్ ఆల్వేస్ ట్యాక్సిబుల్, ఆల్వేస్ దే డిడక్ట్ TDS. బట్ డివిడెంట్ అనేది డిపెండింగ్ అపాన్ ఎస్పీవి ఏ ట్యాక్స్లో అయితే పే చేసిందో, అంటే ఇన్కమ్ కనుక్కున్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కంప్యూటేషన్లో వాళ్ళు రెగ్యులర్ ఫాలో అయితే అక్కడ ఎగ్జామ్ట్, 111A ఫాలో అయితే BWA ఫాలో అయితే అక్కడ TD అంటే ట్యాక్సిబుల్ అనుకోండి అక్కడ. క్లియరా? చెప్పాలి, దొరికిన పాయింట్ మీకు క్లియర్ షా? సరే మాదేశు, చాలా ఇంపార్టెంట్ అందుకని చెప్తుంది సేపు. రెంట్ ఇంట్రెస్ట్ 100% ఆల్వేస్ ఎగ్జామ్ట్ ఫర్ ట్రస్ట్, ట్యాక్సిబుల్ ఫర్ యూనిట్ హోల్డర్స్. సో ఇక్కడ TDS లేదు, ఇక్కడ TDS ఉంది. క్లియరా? డివిడెంట్ ఆల్వేస్ ఎగ్జామ్ట్ ఫర్ ట్రస్ట్, గొడవ లేదు. ఎప్పుడైతే పాస్ ఆన్ జరుగుతుందో కిందకు వచ్చినప్పుడు అడుగుతాం మిమ్మల్ని, అరే బాబు డివిడెంట్ నీకు ట్యాక్స్ ఎగ్జామ్ట్ అంటే ఆడికి ఫోన్ చేస్తాం ఫస్ట్. అన్నీ అడుగుతాం, బాబు నువ్వు నీ ఇన్కమ్ ట్యాక్స్ కనుక్కుంటున్నప్పుడు ఏ మోడల్ ఫాలో అయ్యావు? పాత సిస్టమ్ ఫాలో అయ్యావా, లేటెస్ట్ ఆప్షనల్ రేట్ ఫాలో అయ్యావా? ఇఫ్ యూ ఫాలో రెగ్యులర్ సిస్టమ్ ఎగ్జామ్ట్, ఇఫ్ యూ ఫాలో ఆప్షనల్ రేట్ అయితే అక్కడ ట్యాక్సిబుల్. క్లియర్ అయ్యేది? దిస్ ఈజ్ రిగార్డింగ్ డిఐఆర్. అదర్స్ చూద్దాం. అదర్స్ ఎప్పుడైతే ఎస్పీవి టు ట్రస్ట్ వస్తున్నాయో ఆల్వేస్ ట్యాక్సిబుల్, అంతేనా? అదర్ ఇన్కమ్స్ ఎప్పుడైతే నీకు ట్రస్ట్కి వస్తున్నాయి, అదర్ ఇన్కమ్స్ అమ్మా, అదర్ ఇన్కమ్స్ ఆల్వేస్ ట్యాక్సిబుల్. TDS కూడా కట్ చేయాలి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, సరే బాగానే ఉంది, ట్యాక్సిబుల్ అంటున్నావు, ఏ రేట్లో ట్యాక్సిబుల్? అదే మనకు కావాల్సింది. ట్యాక్సిబుల్ అంటున్నావు, ఏ రేట్లో ట్యాక్సిబుల్? బాబు నువ్వు కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ లిస్టెడ్ షేర్స్ అయితే, ఇఫ్ యూ ఫాలో 112 అయితే నీకు 20%.
ఇఫ్ యువర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ లిస్టెడ్ షేర్స్ 111A అయితే నీకు 15%. ఇవి రెండు కాకుండా నువ్వు వాడికి ఏ అదర్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ చేసినా అది మేము ఎంఎంఆర్లో బిజినెస్ ట్రస్ట్ చేతిలో ట్యాక్స్ చేస్తాము. అది క్వశ్చన్ అక్కడ. క్లియరా ఇప్పుడు? సో ఈ మొత్తం ట్యాక్సిబుల్ కాబట్టి యూ షుడ్ డిడక్ట్ టీడీఎస్. టీడీఎస్ రేట్తో మీకు పని లేదు. జస్ట్ ఏం చెప్పాలి, టీడీఎస్ ఉందా లేదంతే. అదర్ ఇన్కమ్స్ టీడీఎస్ ఉందా లేదా, ఇప్పుడు ఉందా లేదా? ఉంది, బికాస్ ఈ ట్యాక్సిబుల్ కాబట్టి. ఈ మూడు కిందకి వెళ్ళాలి మళ్ళీ. ఈ మూడు కిందకు వచ్చేటప్పుడు ఎగ్జామ్ట్ ఇక్కడ. సో నో టీడీఎస్ ఫర్ అదర్ ఇన్కమ్స్. డిఐఆర్కి టీడీఎస్ ఉంటుంది, అదర్స్కి టీడీఎస్ లేదు. రివర్సు, ఇక్కడ ఉంటే ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. నాకు క్లియరా? ఒకసారి చూడండి, క్వశ్చన్ చేద్దాం. ఎగ్జామ్ క్వశ్చన్ నోట్ చేద్దాం. కంపెనీ కదా ఇవన్నీ ఇన్కమ్సే కదా, మరి రెంట్ల గంటలన్నీ మొత్తం పే చేయదు కదా. వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ, ప్రాఫిట్ అండ్ లాస్ ఇవ్వడం అనుకో, ఏమో రెంటు, డివిడెంటు, అదర్ ఇన్కమ్ చేసాం మొత్తం. అది కొన్ని ఎక్స్పెన్స్ ఉంటాయిగా. ఇక్కడ కొంతమంది శాలరీస్ పని చేస్తుంటారు. ఈ షాప్స్ కరెంట్ ఇవ్వాలి, నువ్వు మేనేజ్మెంట్ చేయాలి మొత్తం. ఇక్కడ పే చేస్తావు కదా. నువ్వేం చేస్తావు అంటే ఇక్కడ ఇన్కమ్ కనుక్కుంటావు, ఇక్కడ ట్యాక్స్ నువ్వు పే చేసేయాలి ముందు. ఇప్పుడు పే చేసి ఈ ఇన్కమ్స్లో వాట్ ఎవరికి ఇవ్వాలి, మళ్ళీ నువ్వు పాస్ చేయాలి దీన్ని. నువ్వు ట్యాక్స్ పే చేయాలి అక్కడ. అప్పుడు చూస్తాం నీకు ఎస్పీవి ఏ మోడల్ ఫాలో అయింది, ఇది బీబీఏనా అదర్సా. బీబీ అనుకోండి ఇక్కడ ఇక్కడ ట్యాక్సిబుల్, రెగ్యులర్ అయితే అక్కడ ఎగ్జామ్ట్. చూద్దామా క్వశ్చన్స్ చేద్దామా? రండమ్మా. ఎగ్జామ్లో 2 times వచ్చింది. ఎగ్జామ్లో క్వశ్చన్లు చాలా చాలా ఇంపార్టెంట్. పేజ్ నెంబర్ 234, 8.46లో క్వశ్చన్ నెంబర్ 28. మా క్వశ్చన్ నెంబర్ 28 ఈ అటెంప్ట్కి చాలా ఇంపార్టెంట్, మార్క్ చేసుకోండి. ఈ అటెంప్ట్లో చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. క్లారిటీ ఉంటే ఊరినే అయిపోయింది క్వశ్చన్ 2 నిమిషాల్లో. ఏదో బిజినెస్ ట్రస్ట్ ఉందంటమ్మా ఒకటి. ఇన్కమ్ ఫ్రమ్ బీటా అంటే అమ్మా, బీటా ఈజ్ ఎస్పీ. అక్కడ బీటా లిమిటెడ్ ఎవరు, ఎస్పీ వాళ్ళు. సో ఇక్కడ బీటా లిమిటెడ్ ఉందంట ఒకటి, బీటా లిమిటెడ్, ఈడు ఎస్పీవి. ఇక్కడ ట్రస్ట్ ఉంది ఒకటి, రీట్. ఇక్కడ ఎవరుంటారు, ఇన్వెస్టర్లు ఉంటారు ఇక్కడ. వీళ్ళు ఇన్వెస్టర్లు. వీళ్ళు 3 పార్టీలు మనకు కావాల్సింది. ఎస్పీవి కావాలి, ట్రస్ట్ కావాలి, ఇన్వెస్టర్స్ కావాలి. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఇంకా ఇన్కమ్ చూద్దాం. ఎవరు ఇన్కమ్ చెప్తున్నాడు, ట్రస్ట్ ఇన్కమ్ చెప్తున్నాడు. ట్రస్ట్ మన అకౌంటింగ్ చేస్తుంది. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ బీటా లిమిటెడ్ అమ్మా. చెప్పండి, ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంటే బిజినెస్ ట్రస్ట్ చేతిలో ఎగ్జామ్టే ట్యాక్సిబులా? ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎగ్జామ్టే కదా. మా ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎంత చెప్పండి అమౌంట్. ఇదే జరుగుతుంది. ఎస్పీవి పేయింగ్ ఇంట్రెస్ట్ టు రీట్ ఎగ్జామ్ ట్యాక్సిబులా? డిఐఆర్ ఎగ్జామ్టే కదా. వీడికి ఎగ్జామ్ట్, వాడికి ఇదే ఇంట్రెస్ట్ వస్తే ట్యాక్సిబుల్ ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ టీడీఎస్ ఉందా ఇంట్రెస్ట్ మీద? ఇక్కడ టీడీఎస్ ఉందా? ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. చూడండి నెక్స్ట్ ఏమో, డివిడెంట్ ఫ్రమ్ బీటా లిమిటెడ్. డివిడెంట్ అంట, పంపిద్దాం. డివిడెంట్ ఎగ్జామ్ ట్యాక్సిబులా? ఈడికి రీడ్ కండిషన్ చూడాలా? ఎప్పుడు ఎగ్జామ్ట్ ఇక్కడ. ఇక్కడ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ లాస్ట్లోనా అడిగాం. అక్కడ బాబు బీటా కంపెనీ చెప్పు, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కనుక్కునేటప్పుడు నువ్వు ఏం ఫాలో అయ్యావు? రెగ్యులర్ అయితే అక్కడ ఎగ్జామ్ట్, 150 బీడబ్ల్యూ అయితే అక్కడ ట్యాక్సిబుల్. అవునా? రైట్. తర్వాత చూడండి, ఇంకా 2 crores ఇది. మా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ చాలా ఇంపార్టెంట్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ సేల్ ఆఫ్ లిస్టెడ్ షేర్స్ ఏంటి? 111 అనేది లిస్టెడ్ 111 అది ఎంత? 15%. ఓకేనా? చూడండి మళ్ళీ అయిపోయింది, డిఆర్ అయిపోయింది. ఇంకేమొస్తుంది మనకి అదర్స్. ఇప్పుడు వేరే కలర్ చదువుద్దాం. అదర్స్ వస్తున్నాయి మనకి. ఏంటది? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్సా ఏంటి? లిస్టెడ్ షేర్సా?
111 ఏనా? ఎంత అమౌంట్ చెప్పండి, ఎంతో? 1. సార్ నాకు చెప్పండి ముందు, ఎగ్జామ్టే ట్యాక్సిబుల్ అది? బిజినెస్ ట్రస్ట్ చేతిలో ట్యాక్స్ తర్వాత చూద్దాం. ముందు ఎగ్జామ్ ట్యాక్సిబులా? సో ట్యాక్సిబుల్. టీడీఎస్ ఉందా లేదా? ఉందా టీడీఎస్? ఉంది. రేట్ తర్వాత చూద్దాం. ఏమో సేమ్ కిందకి పంపిద్దామా? ఇక్కడ పంపిద్దాం సేమ్. ఎగ్జామ్ ట్యాక్సిబులా? టీడీఎస్ ఉందా లేదా? అది క్వశ్చన్. ఇప్పుడు రేట్ చెప్పండి నాకు. ఎస్టీసీజీయా? లిస్టెడా? 15 ఎంఎంఆరా? 15 ఎంఎంఆరా? 15 బికాజ్ లిస్టెడ్ కాబట్టి అయిపోయింది కదా, అంతే. సింపుల్గా ఉన్నాయి. తర్వాత చూడండి ఇంకా మా షార్ట్ టర్మ్ ఇంపార్టెంట్ అమ్మది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ సేల్ ఆఫ్ డెవలప్మెంటల్ ప్రాపర్టీస్. రేట్ మనకు వద్దప్పుడే క్వశ్చన్ సీక్వెన్స్ వెళ్దాం. ఏమో పంపిస్తున్నాను నీకు మళ్ళీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. అమౌంట్ ఎంతరా? ఫస్ట్ ట్యాక్సిబుల్ ఎగ్జామ్టా? టీడీఎస్ ఉందా లేదా? ఇటు పంపిద్దాం కిందకి. ఇక్కడ ఎగ్జామ్ ట్యాక్సిబులా? టీడీఎస్ ఉందా లేదా? లేదు. ఓకేనా? ఇప్పుడు రేట్ చెప్పండి నాకు. రేటు 15 ఎంఎంఆరా? ఎందుకని? లిస్టెడ్ కాదు, షేర్స్ కాదు కాబట్టి. ఎంతమ్మా? 30 ప్లస్ 35 ప్లస్ 4 37 హర్ష సర్చే 37 రైట్. తర్వాత చూడండి మా ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అన్లిస్టెడ్ డిబెంచర్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్. చూడండి ఇంట్రెస్ట్లు 2 టైప్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ గివెన్ టు ఎస్పీవి, ఇది లోన్ ఇవ్వాల, వీడికి ఎక్కడో బయట ఇన్వెస్ట్ చేశారంటే వీళ్ళు. ఆ అదర్ ఇన్కమ్ ఇది. ఇది అదర్ ఇన్కమ్. డిఐఆర్లో కాదు, డిఐఆర్లో. ఐ ఏంటది? ఇది లోన్ ఇస్తే ఆడు ఇంట్రెస్ట్ పే చేస్తాడు, అది ఎగ్జామ్ట్. ఇదేంటి? అదర్స్. ఇది చూడండి చెప్తున్నాడు. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అన్లిస్టెడ్ డిబెంచర్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్. మీరు ఎక్కడో అన్లిస్టెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారంట. దిస్ ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఎస్పీవి. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఇది మీకు ఎస్పీ ఇవ్వట్లేదమ్మా, మీరు ఓన్గా ఇన్వెస్ట్ చేశారు. ఎక్కడో మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కిందాక, మీరేం చేశారు? ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు కంపెనీస్లో, వీడు మీకు ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు. అది ఎక్స్పీరియన్స్ రావట్లే మీకు. యూ హ్యాడ్ ఇన్వెస్టెడ్ సమ్వేర్ ఎల్స్. మీకు రావచ్చుగా బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్, అక్కడ మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. చెప్పండి నాకు. ఇంట్రెస్ట్ ట్యాక్సిబుల్ ఎగ్జామ్టా? ఓన్లీ ఇది ఒకటే ట్యాక్స్ ఎగ్జామ్ట్. ఇక్కడ ఇది నీకు ఎగ్జామ్ట్ కాదు. ఇఫ్ యూ రిసీవ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఎస్పీవి ఎగ్జామ్ట్, అదర్స్ అయితే ట్యాక్సిబుల్. మరి టీడీఎస్ ఉందా లేదా? సేమ్ పంపిస్తున్నావు ఇటు. సేమ్ ఇంట్రెస్ట్ పంపించాలి రెండోకి. ఇదేంటి? ఎగ్జామ్ ట్యాక్సిబులా? టీడీఎస్ ఉందా లేదా? ఇప్పుడు రేట్ చెప్పండి నాకు. ఎంతో? ఎంఎంఆర్, బికాస్ అదర్ ఇన్కమ్స్ కాబట్టి. ఓకేనా? లాస్ట్ పాయింట్ చూడండి ఇంకా. రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ డైరెక్ట్లీ ఓన్ ప్రాపర్టీస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అసెట్స్. ఏంటి? రెంటా? ఎగ్జామ్టే రెంట్ అంటే ఎగ్జామ్టా? టీడీఎస్ ఉందా? రెంట్ పంపించిన ఇటు పక్కకి. ఎగ్జామ్ ట్యాక్సిబులా? ట్యాక్సిబుల్. టీడీఎస్ కూడా ఉంది. ఈడు ఓన్ చేసాం ప్రాపర్టీస్ బయట, రాకపోతే ఏమైంది? నీకు ప్రైమరీ సోర్స్ రెంటే కదా. నీకు ఏ రెంట్ అయినా సరే ఎగ్జామ్. నీకు రెంట్ ఫ్రమ్ ఎస్పీ అవ్వచ్చు, ఆ రెంట్ ఫ్రమ్, ఇప్పుడు చూడండి రెండురా, నువ్వు ఎస్పీలో ఓనరు. నువ్వు దీంతో పాటు నీ డబ్బులు బోల్డ్ ఉన్నాయి కదా, నువ్వు బయట కొన్ని షాప్స్ కొనుక్కోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు. రెంట్ ఇక్కడైనా ఇక్కడ ఎగ్జామ్ లేదమ్మా. బట్ ఇంట్రెస్ట్ ఓన్లీ ఇక్కడ ఎగ్జామ్, ఇక్కడ ట్యాక్సిబుల్. నీకు అదవుతుందా? రెంట్ నీకు ఎయిదర్ ఫ్రమ్ ఎస్పీబీ రావచ్చు లేదా ఫ్రమ్ అదర్స్ రావచ్చు. ఆల్వేస్ రెంట్ ఎగ్జామ్టే. బట్ ఇంట్రెస్ట్ అనేది నువ్వు ఎస్పీబీకి లోన్ ఇవ్వాలి. నువ్వు ఎస్పీబీకి లోన్ ఇస్తే అది నీకు ఎగ్జామ్ట్. అదర్స్ అనుకోండి ట్యాక్సిబుల్ ఎంఎంఆర్. చూద్దాం. క్లియరా? అంతేగా మరి. అటు పాస్ చేయాలి మొత్తం మనకి. మళ్ళీ చూద్దాం ఒకసారి, చదువుకుంటూ వెళ్దాం ఆన్సర్. ఇప్పుడు ఏం రాశాడు? ఓకేనా? చూడండి ఏం రాశాడు ఇంకా ఆన్సర్. వాడు మరి చాలా సింపుల్ అమ్మా. ఎగ్జామ్లో చాలా తప్పులు చేస్తారు. ఈ క్వశ్చన్ వస్తే ఎందుకో తెలియదు కానీ, అర్థం కాక బట్టి వేసి వెళ్తారు, మొత్తం తప్పు చేస్తారు. ఇప్పుడు చూడండి, చూద్దాం ఇంకా. ఫస్ట్ ఏమొచ్చిందా మీకు? ఇంట్రెస్ట్ ఇన్కమా? సొల్యూషన్ చూద్దాం రండి. మా ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆఫ్ 4 crore ఫ్రమ్ బీటా లిమిటెడ్, దట్ ఈస్ ఎస్పీవి. దేర్ వుడ్ బి నో ట్యాక్స్ లయబిలిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్. రైటేనా? దేర్ వుడ్ బి నో ట్యాక్స్ లయబిలిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్. ఈ మధ్యలో సొల్లంతా మీకు అనవసరం. తర్వాత చూడండి, బీటా లిమిటెడ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డిడక్ట్ టీడీఎస్ ఆన్ ద ఇంట్రెస్ట్ పేమెంట్ టు ఎస్పీవి. ఇది రాసాం ఫస్ట్ మనం. ఇది మీరు రాసేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా రాయండి. ఒక హెడ్డింగ్ పెట్టండి ఫస్ట్. ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఏం రాస్తాము? ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ఎస్పీవి.
ఈజ్ ఎగ్జెంప్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రీట్, హెన్స్ ఎస్పీవి నీడ్ నాట్ టు ఫాలో టీడీఎస్ ప్రొవిజన్స్. ఇదే మళ్ళీ సేమ్ కిందకి వెళ్ళిపోవాలి మళ్ళీ కింద రాయండి. వెన్ రీట్ పేయింగ్ ఇంట్రెస్ట్ టు యూనిట్ హోల్డర్స్, దిస్ ఈజ్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్స్, హెన్స్ బిజినెస్ ట్రస్ట్ నీడ్ టు డిడక్ట్ టీడీఎస్ యాజ్ పర్ అప్లికబుల్ రేట్స్. ఇది ఫస్ట్ పాయింట్ మీరు మార్కులు పడుతుంది. నేను 2 మార్క్స్ మీకు. అంటే రెండు కలిపి రాయాలి. ఇంట్రెస్ట్ ఇక్కడ వస్తే పరిస్థితి ఏంటి, ఇటు వెళ్తే పరిస్థితి ఏంటి. క్లియర్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇంకమెంట్ చెప్పండి నాకు. డివిడెంటా? డివిడెంట్ చూడండి మళ్ళీ సేమ్. డివిడెంట్ పెయిడ్ బై ఎస్పీవి టు రీట్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జెంప్ట్. ఆల్వేస్ ఎగ్జెంప్టే కదా డివిడెంట్, ఎగ్జామ్టే కదా ఆల్వేస్. నెక్స్ట్, ఇఫ్ రీట్ డిస్ట్రిబ్యూట్ సేమ్ డివిడెండ్ టు యూనిట్ హోల్డర్స్, దిస్ ఈజ్ ఎగ్జామ్ట్ సబ్జెక్ట్ టు వన్ కండిషన్, దట్ ఈస్ ఇఫ్ ఎస్పీవి ఫాలోస్ రెగ్యులర్ సిస్టమ్ of income tax, then that is exempt. Otherwise, if SPV opted for 115BAA, then this dividend income is taxable in the hands of unit holders. Clear? More income చూడండి ఏంటో. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ సేల్ ఆఫ్ లిస్టెడ్ షేర్స్ చూద్దాం సింపుల్గా మళ్ళీ. ఏమో ఎప్పుడైతే అదర్ ఇన్కమ్స్ ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ లిస్టెడ్ షేర్స్ డిస్ట్రిబ్యూటెడ్ బై ఎస్పీవి టు బిజినెస్ ట్రస్ట్ ఈజ్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్, హెన్స్ ఇట్ షుడ్ డిడక్ట్ టీడీఎస్ అండ్ దిస్ వుడ్ బి ట్యాక్సబుల్ ఎట్ ఏ రేట్ ఎంఎంఆర్ 15%, ఎట్ 15%, బికాజ్ 111A ప్రకారము లిస్టెడ్ షేర్స్కి ఓన్లీ 15% కాబట్టి. అగైన్ మళ్ళీ ఇంకా అవలా, ఇఫ్ దిస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ passes to unit holders, this is exempt in the hands of unit holders, hence no need of TDS provisions. 3 పాయింట్లు 3 మార్కులు. క్లియరా? నెక్స్ట్ ఇన్కమ్ చెప్పండి ఏంటో. మా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ సేల్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాపర్టీ. సేమ్ మళ్ళీ వెన్ ఎస్పీవి డిస్ట్రిబ్యూటింగ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ అదర్ ప్రాపర్టీస్, దిస్ ఈజ్ ట్యాక్సబుల్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్, హెన్స్ ఎస్పీవి టీడీఎస్ ఫాలో అవ్వాలి. దెన్ రేట్ ఎంత ఇక్కడ ఎట్ ఎంఎంఆర్, బికాజ్ ఇది లిస్టెడ్ కాదు కాబట్టి. అగైన్ మళ్ళీ ఇటుపక్క, ఇఫ్ ద సేమ్ ఈజ్ పాసెస్ టు యూనిట్ హోల్డర్స్, దట్ ఈస్ ఎగ్జామ్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్స్, హెన్స్ ట్రస్ట్ నీడ్ నాట్ టు ఫాలో టీడీఎస్ ప్రొవిజన్స్. క్లియరా? లాస్ట్ పాయింట్ ఇంకా ఇంకేంటమ్మా, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ మా 5, 6 ఏంటి, నాట్ ఫ్రమ్ ఎస్పీవి. రాసుకోండి కావాలి అక్కడ మీరు. పైన 4 ఏమో ఫ్రమ్ ఎస్పీవి, కింద 2 మీకు నాట్ ఫ్రమ్ ఎస్పీవి. అవి మీరు డైరెక్ట్గా ఓన్ చేశారు బయట. 5th పాయింట్ చూడండి, ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ అవుట్ సైడర్స్. అది ఫ్రమ్ అన్లిస్టెడ్ కంపెనీ అంటే ఎక్కడో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు తీసుకెళ్ళి డబ్బులు, అక్కడ మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. తర్వాత రెంట్ వస్తుంది మీకు మీ ఓన్ ప్రాపర్టీస్ నుంచి. క్లియరా? 4th పాయింట్ 5th పాయింట్ అది చూద్దామా. ఏమో ఇంట్రెస్ట్ పాయింట్, రెంట్ గుర్తుపెట్టుకోండి బ్లైండ్గా. రెంట్ నీకు ఎస్పీవి నుంచి పే చేసినా లేదా నువ్వు ఓన్గా హోల్డ్ చేసినా ఆల్వేస్ ఎగ్జామ్. నీకు రెంట్ అనేది నీకు ఎస్పీవి నుంచి పే చేయొచ్చు లేదా నువ్వే ఓన్ కొనుక్కోవచ్చు బయట ప్రాపర్టీస్, ఆల్వేస్ ఎగ్జామ్. బట్ ఇంట్రెస్ట్ మాత్రం ఓన్లీ ఫ్రమ్ ఎస్పీవి ఎగ్జామ్ నీకు. అలా కాకుండా ఇంట్రెస్ట్ నీకు బయట నుంచి వచ్చింది అనుకోండి ఎట్ ఎంఎంఆర్. క్లియరా? బికాజ్ అదర్ ఇన్కమ్ నీకు అది. రెంట్ మాత్రమే ఫ్రమ్ ఎస్పీవి యాజ్ వెల్ అవుట్ సైడ్స్ ఎగ్జామ్ నీకు. బట్ ఇంట్రెస్ట్ మాత్రం ఓన్లీ ఫ్రమ్ ఎస్పీవి అయితే మాత్రమే ఎగ్జామ్ట్, అదర్స్ అయితే ఎట్ ఎంఎంఆర్. చూద్దాం పాయింట్ చూడండి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్స్ అని రాసుకోవడం క్లియర్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ అదర్ కంపెనీస్. చెప్పండి ఏం రాస్తాం. ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ కంపెనీ, దట్ ఈస్ ట్యాక్సబుల్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్, హెన్స్ ఎవరైతే కంపెనీ పే చేస్తుందో దే మస్ట్ డిడక్ట్ టీడీఎస్. ట్రస్ట్ ఎవరైతే వాళ్ళు దే మస్ట్ డిడక్ట్ టీడీఎస్. మనం ఏం చెప్పాలి ఇప్పుడు, ఎట్ ద రేట్ ఆఫ్ ఎంఎంఆర్. ఎంత మన ట్యాక్సిబుల్ ఎంఎంఆరా, అదర్ ఇన్కమ్ ఇది. సో ఇది మళ్ళీ పాస్ చేయాలి వాళ్ళకి. ఎప్పుడైతే పాస్ చేస్తున్నామో ఇక్కడ ట్యాక్స్ పే చేసాం కాబట్టి ఇక్కడ ఎగ్జామ్డ్, ఇక్కడ నో టీడీఎస్. లాస్ట్ పాయింట్ ఇంకా, రెంట్ ఫ్రమ్ అవర్ ఓన్ ప్రాపర్టీస్. రెంట్ నీకు ఎక్కడైనా సరే ఆల్వేస్ ఎగ్జామ్డ్, నో టీడీఎస్. మళ్ళీ సేమ్ పాస్ చేయాలి కదా. ఇక్కడ ఎగ్జామ్ట్ అయితే ఇక్కడ ట్యాక్సిబుల్, టీడీఎస్. ఎన్ని పాయింట్లు మొత్తం 6, 8 మార్క్స్ క్వశ్చన్ ఇది. నువ్వు 6 పాయింట్స్ రీజనింగ్ రాసావంటే యుల్ గెట్ 8 మార్క్స్. ప్రతి పాయింట్కి ఇక్కడ ట్రీట్మెంట్ ఏంటి, ఇక్కడ ట్రీట్మెంట్ ఏంటి, ట్యాక్సా ఎగ్జామ్టా, ట్యాక్స్ అయితే రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత, ఎగ్జామ్ట్ అయితే టీడీఎస్ ఉందా లేదా, ట్యాక్స్ రేట్ ఎంత, టీడీఎస్ రేట్ ఎంత, అలా రాస్తే మీకు యుల్ గెట్ 8 out of 8 మార్క్స్. ఇలానే గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో కూడా.
మీకు సింపుల్ అయిపోయింది. అప్పుడు ఇన్కమ్ 2 వస్తాయిరా రీట్కి, 1 ఫ్రమ్ ఎస్పీవి రావచ్చు, 2 అవుట్ సైడ్ రావచ్చు, అంతే కదా. డైరెక్ట్గా ఇది అనుకోండిరా, డిఐఆర్ ఆల్వేస్ ఎగ్జామ్టే, డివిడెంట్ ఇంట్రెస్ట్ రెంట్ ఫ్రమ్ ఎస్పీవి ఆల్వేస్ ఎగ్జామ్. అవుట్ సైడ్ నుంచి ఐఆర్ రావచ్చు, ఇంట్రెస్ట్ రెంట్ రావచ్చు నీకు. రెంట్ ఆల్వేస్ ఎగ్జామ్డ్, ఐ ఆల్వేస్ ట్యాక్సిబుల్ అట్ ద రేట్ ఆఫ్ ఎంఆర్. నెక్స్ట్ ఎస్పీవి నుంచి కానీ నీకు, లేదా అవుట్ సైడ్ నుంచి కానీ నీకు ఏమన్నా అదర్ ఇన్కమ్స్ వస్తే, ఇఫ్ దే ఆర్ లిస్టెడ్ ఇన్ నేచర్ 20% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, 15% ఫర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. అదర్స్ అయితే ఆల్వేస్ ఎంఎంఆర్. ఈ అదర్ ఇన్కమ్స్ అన్నీ కూడా వీళ్ళకి ఎగ్జామ్ట్, అంతేగా. రైట్, ఇది మీకు కనుక గుర్తుంటే రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు, వస్తే మీ 8 మార్క్స్ మీకు సేఫ్ ఉంటాయి. బట్టి అయితే కొట్టమాకండి, ఏదో బట్టి కొట్టండి అక్కడ. ఏమని చెప్పండి బట్టి వేయడానికి, అంతే. ఈ బొమ్మ మీకు గుర్తుంటే, ఈ డయాగ్రామ్ మీకు గుర్తుంది అనుకుంటా, మీ 8 మీకు సేఫ్. ఇక్కడ మర్చిపోయిన బొమ్మ వేయండి ఎగ్జామ్లో, ఎక్కడి నుంచి ఏమొస్తున్నాయి, ఎక్కడి నుంచి ఏమొస్తున్నాయి, మళ్ళీ ఎవరికి వెళ్తున్నాయి, ఊరిని అయిపోయింది. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా? ఇది ఎగ్జామ్ క్వశ్చన్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ కూడా. నేను ఇట్లా నేను చదువు డౌటా? క్వశ్చన్ నెంబర్ 29 ఇంపార్టెంట్. ఇది కూడా ఈ 2 క్వశ్చన్స్ మీరు బాగా చేసుకెళ్ళాలి ఎగ్జామ్కి. ఒకటి రావచ్చు, రిపీట్ అవ్వచ్చు సేమ్. చూడండి ఏమో బిల్డ్ వెల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంట, రీట్ అది. ఇది చేద్దాం మీ క్వశ్చన్ మా పెద్ద. చూడండి మీకు ఇచ్చాడు రీట్ అంట, ఆ పేర్లు సొల్లు మనకు అనవసరం. రీట్ రిసీవింగ్ ఇన్కమ్ ఫ్రమ్ ఎస్పీ. చూడండి ఏమొస్తుంది ఫస్ట్, ఏమో ఇంట్రెస్ట్ ఫ్రమ్ హ్యాట్స్. అక్కడ ఏంటి హ్యాట్స్ అనేది ఎస్పీ అది. చెప్పండి మీకు రీట్కి ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఎస్పీ వస్తే ఎగ్జామ్ ట్యాక్సిబులా? ఇక్కడ ఎగ్జామ్టా? మరి వీటికి మంచిదే, ఇది ట్యాక్సిబుల్ అది, ఓకేనా. తర్వాత చూడండి మా డివిడెంట్ ఇన్కమ్ ఫ్రమ్ హ్యాట్స్, ఇక్కడ ఎగ్జామ్ 2. ఇక్కడ ఎగ్జామ్ సబ్జెక్ట్ టు కండిషన్ ఆఫ్ వీడ్ ఫాలోయింగ్ ట్యాక్స్ రెజ్యూమ్. రెగ్యులర్ అయితే ఎగ్జామ్ 2, 115 బీడబ్ల్యూ అయితే అక్కడ ట్యాక్సిబుల్ అది. తర్వాత చూడండి ఏమో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ డెవలప్మెంట్ ప్రాపర్టీస్, ఇక్కడ ట్యాక్సిబులే. ఏ రేటు? ఎంఎంఆరా 15%? ఎంఎంఆర్, బికాజ్ ఇది అదర్స్ లిస్టెడ్ కాదు ఇది. తర్వాత అమ్మా ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అదర్స్ అమ్మా, ఇది బయట నుంచి వస్తుంది. ఐ ట్యాక్సిబుల్లా? ఏ రేటు? ఎంఎంఆర్ 15%? ఎంఎంఆర్. లాస్ట్ పాయింట్ చూడండి రెంట్ అంట, ఎగ్జామ్ ఆల్వేస్ ఎగ్జామ్, నో ఇటు మంచిది అది, ఇక్కడ ట్యాక్సిబుల్ మళ్ళీ. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, మిస్టర్ విజయ్ ఏ రెసిడెంట్ హోల్డ్స్ 70% ఆఫ్ ద యూనిట్స్ ఆఫ్ రేట్. అంటే ఏంటి, ఈ ఇన్కమ్స్ ఎంతైతే వీడికి వచ్చిన రేట్కి వాటిలో 70% వాడికి ఇస్తారనమాట, అంతే. కింద చూడడం నోటు, హ్యాట్స్ లిమిటెడ్ హ్యాస్ ఆప్టెడ్ టు పే అండర్ 115 BAA. డివిడెండ్ సంగతి ఏంటి అక్కడ, ఇన్కమ్ ఎగ్జామ్ ట్యాక్సిబులా? ట్యాక్సిబుల్. తర్వాత ఇంకా చూడండి, ఇంకా మిస్టర్ విజయ్ హ్యాస్ ఆప్టెడ్ ఫర్ 115 BAC. ఇంపార్టెంట్ లేటెస్ట్ క్వశ్చన్ ఇది. ఏమంటున్నాడు అందుకే, కంప్యూట్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ అండ్ ట్యాక్స్ పేబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రస్ట్ యాజ్ వెల్ యాజ్ మిస్టర్ విజయ్. కనుక్కుందాం, అందే ఉంది. రండి స్టార్ట్ చేయండి, చేద్దాం. ఇక్కడ రాసేద్దాం. చెప్పండి రా, పైనుంచి ఏమొస్తున్నాయి కింద ఇన్కమ్స్ మనకి? ఫస్ట్ చూడండి బొమ్మ వేద్దాం, అయిపోద్ది. ఫస్ట్ ఏమొస్తుంది మనకి, ఇంట్రెస్ట్ ఇన్కమా? మా ఇంట్రెస్ట్ 1 crore ఇక్కడ వస్తుంది మనకి, ఇక్కడ 1 crore రాసాం, రాద్దాం ఊరికే. పైనుంచి కిందకు వచ్చిన ఇన్కమ్ ఎవరికి వాళ్ళు తీసుకెళ్ళి దీన్ని ఇటు పంచాలిగా. ఎంత సార్ 70% ఇక్కడికి ఇచ్చేది, అంతేనా? ఎంత ఇక్కడ చెప్పండి ఇన్కము అనేది ఫస్ట్ ఇన్కమ్ మీకు వచ్చింది, అవునా? ఇప్పుడు చూడండి మీరు కన్ఫ్యూజ్ చేయండి. ఫస్ట్ ఏమి లైన్ చదవండి, రీట్ హ్యాస్ 51% షేర్ ఇన్ ఎస్పీ అన్నాడు. దాంతో మనకేం సంబంధం, అది ఓనర్షిప్ కోసం చెప్పింది. ఇక్కడ వాడు ఏం చెప్పనా, ఇక్కడ 70 రాసుకుంటాం కదా, మీరు ఇలాగే ఇక్కడ 51 రాసుకోవాలన్నాడు టార్గెట్. అది ఐడియా చూడండి, మరి కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు. ఫస్ట్ లైన్ చూడండి, రీట్ హ్యాడ్ 51% ఎస్పీ అన్నాడు. మనం అనుకుంటాము ఓహో మొత్తం రాదేమో, 51% వస్తుంది అనుకుంటాం. తప్పు, ఇది ఓనర్షిప్ చూపిస్తుంది. ఇదేమో వాటా, వీడికి 70 ఇస్తాం, వీడికి మొత్తం తీసుకుంటాం. మొత్తం మనం ఓనర్ అక్కడ. ఎవరు బుక్స్ ప్రిపేర్ చేస్తారు, మనం ప్రిపేర్ చేస్తాం బుక్స్. అక్కడ మన ఓనర్ పేరెంట్ అక్కడ, ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. నాకు చెప్పండి అమ్మా,
1 CR వచ్చిందా? ఇక్కడ ట్యాక్సిబుల్ ఎగ్జామ్ డేట్కి ఇంట్రెస్ట్ ఎగ్జామ్ ట్యాక్సిబుల్ కొట్టేద్దామా? వీటి ట్యాక్సిబులే కదా. సో ట్యాక్సిబుల్ ఈ రూట్లో టీడీఎస్ కూడా కట్ చేయాలి. మన అడగ ఇగ్నోర్ చేయమన్నాడు, చెప్పాడు స్పెసిఫిక్గా ఇగ్నోర్ చేయమని, బట్ ఊరికే ఇక్కడ టీడీఎస్ ఉంది కదా, ఈ రూట్లో టీడీఎస్ లేదు, అంతేనా? ఇక్కడ ఎగ్జామ్టు, ఇక్కడ ట్యాక్సిబుల్ 70%. సెకండ్ వస్తుంది చెప్పండి. ఇంకా ఏమో డివిడెండ్ ఫ్రమ్ బీటా లిమిటెడ్ అంట. ఊరికి రాద్దాం. ఎంత 2 crores 20 lakhs 2 crores? ఈ క్వశ్చన్ వస్తున్నా నేను. 30 lakhs అమ్మా. చెప్పండి. ఈ రూట్లో ఎగ్జామ్ ట్యాక్సిబుల్ ఇది పంచేద్దామా? ఎంత ఇద్దాం అడిగి? ఎంత ఏమో ఇక్కడ రాసే ముందు క్వశ్చన్ చేయాలి మళ్ళీ మనం. వెంటనే రాయకూడదు, ఆగాలి. ఆగిడికి ఫోన్ చేస్తాం మనం. ఎవరికి? ఇడికి ఫోన్ అడిగాం, అరే బాబు నువ్వు చెప్పు, నువ్వు ఏ రేట్ ఫాలో అయ్యి ఉంటాడు చెప్పాడు. నేను 115 BW అంటే ఏంటి? ఎగ్జామ్టా ట్యాక్సిబులా? ట్యాక్సిబుల్. ఎంత మరి? ఇంకేం వస్తున్నాయి నెక్స్ట్? దేని మీద క్యాపిటల్ గెయిన్స్? ఫుల్ చదువుకోవాలి, ఎందుకంటే రేట్ మారిపోయింది మళ్ళీ మనకి. డెవలప్మెంట్ ప్రాపర్టీసా? ఎంత ఎంత అమౌంట్? 1 crore. ఇక్కడ ఎగ్జామ్ ట్యాక్సిబులా? ఉంచుదాం దీన్ని, ఇక్కడ ఉంచుదాం, ఇక్కడ ఊరికి పంచుదాం అనుకుందాం. ఎంత పంచాం చెప్పండి? ఎగ్జామ్కి నీకు ఇన్కమ్ వస్తాం, ఇన్కమ్ అనుకోవాలి మనం. ఇన్కమ్ చూడండి, నిల్లని రాస్తాం కానీ ఇన్కమ్ వేరు. చూడండి ఏమడిగాడు మన ట్యాక్స్ అడిగాడు మనవాడు. తీసాడు టోటల్ అడిగాడా? వాడు కలిపి రాసేసాడు మొత్తం. అంటే మళ్ళీ ఎగ్జామ్ చేయకుండా వాడు దాంట్లో ఇన్కమ్ తీసుకోలేదు, ఎగ్జామ్ చేసేయండిలే. ఎగ్జామ్ ఇక్కడ. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ వెళ్ళినా సరే ఎగ్జామ్ అది నాకు కొట్టేద్దాం. ఇక్కడ ఇక్కడ టీడీఎస్ ఉందా? ఈ రూట్లో ఇక్కడ టీడీఎస్ ఉందా? ఇక్కడ ఇటు ఇక్కడ టీడీఎస్ ఉందా? కంపెనీకి వచ్చేటప్పుడు. నెక్స్ట్ ఏం వస్తుంది? రాయొద్దు, వదిలేసేయండి. నెక్స్ట్ ఏమని చూడండి. ఇంకా ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ అవుట్ సైడ్ నుంచి వస్తుంది నీకు. ఎంత? ఎగ్జామ్ ట్యాక్సిబులా? ఏ రేటు? ఇవి 2 MMR. ఇట్లేదు ఇంకది. లాస్ట్ ఏమో రెంట్ ఫ్రమ్ డైరెక్ట్లీ ఓన్ ప్రాపర్టీస్. ఎంతది? కొట్టేద్దామా? ఎగ్జామ్ కదా, ఇటు పంచాలిగా మళ్ళీ. ఎంతమ్మా? 70% అంటే అయిపోయినాయా? దీని ఇన్కమ్ చెప్పండి ఎంతో? 1 crore 10 lakhs అంతేగా మీరు ఇన్కమ్? 1 crore 10 lakhs మొత్తం కూడా ఎంఎంఆర్ఏ, అంతేనా? మొత్తం ఎంఎంఆర్ఏ. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఇది ఎంఎంఆర్ అంటే ఏం చేస్తాము? 10 lakhs ఇంటూ ఆ రేట్ వేసుకుంటాము. ఇదేమో 30% మామూలు కంపెనీస్కి వెళ్ళిపోతాం ఇంకా. బట్ ఈ క్వశ్చన్లో మొత్తం ఎంఎంఆర్ఏ కాబట్టి 1.10 ఇంటూ ఎంఎంఆర్ వేసేయండి ఎంతో. ఇటు సంగతి ఏంటి? ఇదంతా చేసాను. ఇంటూ ఎంతమ్మా? 30 ప్లస్ 37 ఇంటూ 4 ప్లస్ 4 ఎంత రాసేయడం సరిపోద్ది అంటారు. అది క్లియరా మీకు? మీకు ట్రస్ట్కి వచ్చే ఇన్కమ్ మొత్తము ఎంఎంఆర్ ట్యాక్సిబుల్. మీకు వీటి సంగతి చెప్పండి, మళ్ళీ అడగాలండి. ఇన్కమ్ చెప్పండి ఫస్ట్ నాకు ఎంతో? 1 crore. చూడండి మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ? హీఈస్ ఆప్టింగ్ ఫర్ స్పెషల్ రేట్ అంటున్నాడు. 115 ఎంత? బీఎస్సీనా బీసీఏనా? బీఎస్సీ. చూడండి ఏంటి? అప్ టు చూడండి పక్కన చెప్పండి. అప్ టు 3 lakhs నిల్లు, 3 to 6 lakhs 5%, 6 to 9, 9 to 12, 12 to 15, 15 to 10. ఎంతది? ఎంత ఉంది? 1 crore రూపాయలు. నెక్స్ట్ ఇంకా ఆ రేట్లు గుర్తుపెట్టుకోవాలి మనం. లాస్ట్లో మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాము. మనకు చాలా ఇంపార్టెంట్ రేట్లు. ట్రస్ట్ కోసం కావాలి, ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కోసం కావాలి, ఇక్కడ కావాలి, రేపు వెళ్తాం మరి డీడబ్ల్యూఏకి, అక్కడ కూడా కావాలి మనకి. ఈ రేట్లు మనకు కావాలి. చూడండి ఏం చేశాడు ఇంకోడు. ఇన్కమ్ కనుక్కున్నారు మీరు? ఇన్కమ్ క్లియర్ అయినా మీకు? ఎంత ఇన్కము? 1 crore 8,50,000 రైట్ వచ్చిందిగా మనకి. మన చాలా ఇంకా ఏది ఉంటుంది? ఈ స్లాబ్స్ అనుకుంటారు, స్లాబ్స్కి వెళ్ళిపోండి. లేదంటే ఇప్పుడు ఏంటి? 115 బీఎస్సీయా? అప్ టు 3 lakhs నిల్లు, 3 to 6, 6 to 9, 9 to 12, 12 to 15, మోర్ దాన్ 15 అయిపోయింది. ఎంత కనుక్కున్నాడు మనోడు? సర్చార్జ్ ఉందాం ఇక్కడ. బికాస్ ఇన్కమ్ ఎక్సీడ్స్ 1 crore, చాలా ఇంపార్టెంట్ అది. 15% మన హైయెస్ట్ ఇక్కడ. ఎంత వచ్చింది రేట్? ఇంకా 35,34,180. కింద చూడండి నోట్స్ ఏంటో. ఇట్ హ్యాస్ బీన్ అజ్యూమ్డ్ దట్ 100% income received by REIT is distributed to unit holders. Since the question specifically contains a note that ignore TDS, tax payable is computed without deducting amount of tax deducted source.
మిమ్మల్ని ఎప్పుడు కూడా బిజినెస్ టెస్ట్లో టీడీఎస్ అమౌంట్ అడగడు, కట్ చేయలేదండి అంతే. కంగారు కూడా మనకు రేట్లతో మనకు పని లేదు అక్కడ, జస్ట్ ఎస్ను అంతే. ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటాం అంతే, మైనస్ అంతే కదా రిఫండ్. క్లియరా? ఇంకా ఉన్నాయి క్వశ్చన్, రెండే ఉన్నాయి. చెప్పరా మాదేశ్? ఈ 2 క్వశ్చన్లు ఎంత పర్ఫెక్ట్గా చేస్తే అంత పర్ఫెక్ట్ వస్తుంది మీకు మార్కులు. బట్టి మాకు ఇదిగోండి, మీ ఇష్టం, ఏదో పెద్ద బొమ్మ చిన్న బొమ్మ. మనకు పైనుంచి వస్తుంది మన ప్రాబ్లం లాస్, ఉంచాలా తీసేయాలా? ఇక్కడ తీసి ఇక్కడ వేయాలి అంతే మీనింగు. ఇక్కడ ఉంచితే అక్కడ తీసేయాలి. ఇక్కడ ఉంచామంటే ఇక్కడ టీడీఎస్ ఉంది, ఇక్కడ తీస్తే ఇక్కడ టీడీఎస్ లేదు, ఇక్కడ తీస్తే ఇక్కడ టీడీఎస్ ఉంది. ఇదే ఫ్లో గుర్తుపెట్టుకోండి. మీరు క్వశ్చన్ పేపర్ రాగానే ఒక చిన్న రఫ్ బొమ్మ వేసుకొని కావాలంటే, ఎందుకు క్వశ్చన్ రాసేయండి, ఏమైతే అక్కడ వేసుకోండి బొమ్మ, ఎవరు మనం ఆపేది? క్వశ్చన్ పేపర్ మీద కదా, ఆన్సర్ బుక్ రాసుకొని రఫ్ లాగా. మనకి ఫుల్ మార్క్స్ పడాలి, మనం ఎలా చేస్తే మనకు అనవసరం. మీకు ఆ టైం గుర్తుపెట్టుకోవాలంటే బట్టి వేస్తే గుర్తుండదు. సీక్వెన్సు, ఏ ఇన్కమ్స్ ఎక్కడ ఎగ్జామ్ట్ అవుతున్నాయి, ఎక్కడ ట్యాక్స్ అవుతున్నాయి, ఎగ్జామ్ట్ అయితే ఎవరికి ట్యాక్స్ అవుతున్నాయి, టీడీఎస్ ఎంత ఉంది, మళ్ళీ ట్యాక్స్ అయితే ఏ రేట్లు అవుతున్నాయి. ఇక్కడ నీకు రేట్తో పని లేదు, మీకు చెప్తాడు స్లాబా లేదా ఆప్షన్ రేట్ అని. ఎక్కడ నీకు రేట్ కావాలి, ఇక చూసాం ఇక్కడ ఎంఎంఆరా 20 మూడే వస్తాయి ఇక్కడ, ఏదో 20, 15 ఎంఎంఆర్. నీకేం మూడే వస్తాయి బిజినెస్ టెస్ట్లో, ఏదో ఎంఎంఆరా 20, 15. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపడవలసింది అంటే, మీరు ఇన్ కేస్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ లిస్టెడ్ షేర్స్ అయితే 112 కనుక అయితే అక్కడ మీకు 1 lakh రూపీస్ ఎగ్జామ్షన్ ఉంది. మనం మళ్ళీ చదువుకున్న క్యాపిటల్ గెయిన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్లో దేర్ ఈజ్ ఎ క్యాపిటల్ గెయిన్ 20 lakhs వచ్చిందమ్మా, ఇక్కడ 20 lakhs ఉంది. బట్ మీరు 20 lakhs మీద 20% చేయకూడదు. 1 lakh మీకు అడ్హాక్ లిమిట్ ఉంది అక్కడ. సో 20 lakhs మైనస్ 1 lakh తీసేసి 19 lakhs ఇంటూ 20% వేసుకోవాలి. నేను చెప్తాను మళ్ళీ క్యాపిటల్ గెయిన్స్ మీకు మళ్ళీ. బట్ ప్లీజ్ రిమెంబర్, ఎప్పుడైనా లిస్టెడ్ షేర్స్ మీద కానీ, అంతకుముందు ఎగ్జామ్ మొత్తం ఇది ఒక 2 years బ్యాక్ ఎగ్జామ్ సెక్షన్ 10లో 10 ఏదో ఉంది, అప్పుడు కంప్లీట్ ఎగ్జామ్ టైమ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. బట్ లేటర్ ఆన్ ట్యాక్స్ బిల్ చేశారు, ఇలా చేశారు 2 years బ్యాక్ అనుకుంటా. చేసిన తర్వాత ఏం చేశారు, మళ్ళీ ముష్టి ఒక 1 lakh ఫ్రీ ఇచ్చారు మీకు. 20 lakhs అనుకోండి అమ్మా, 20 ట్యాక్స్ షీట్లు ఇప్పుడు, దాని మీద మీకు 1 lakh ఫ్రీ. సో 20 lakhs వస్తే 1 lakh లెస్ చేసి రిమైనింగ్ మీద ట్యాక్స్ కనుక్కోవాలి మీరు. అది చాలా గుర్తుపెట్టుకోవాలి మీరు, చాలాసార్లు మీకు వస్తుంది. రేపు ఎన్ఆర్ఐ ట్యాక్సేషన్కి వెళ్ళినా ఎనీవేర్, ఇఫ్ మీరు కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లిస్టెడ్ షేర్స్ చూసారంటే 100% ట్యాక్స్ చేయమాకండి. ఈ 20% ఏదైతే ఉందో అది 1 lakh తీసే కనుక్కోండి. ఇక్కడ టెస్ట్ చేయడం మిమ్మల్ని, బట్ ఏమో బై మిస్టేక్ టెస్ట్ చేస్తే, లేదా మీకు ఇన్కమ్స్ మొత్తం ఇచ్చేసి ఏమో ఎంసీక్యూలో రావు చెప్పనా, ఇన్కమ్స్ మొత్తం మీకు ఇవ్వచ్చేలాగా. చూడండి రేపు ఎగ్జామ్లో మిమ్మల్ని ఎలా టెస్ట్ చేయొచ్చు అంటే, వాడు ఒక ట్రస్ట్ ఇచ్చాడు మీకు ఇక్కడ, ఇన్కమ్ ఫ్రమ్ లిస్టెడ్ షేర్స్ అంటాడు, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అంటాడు, ప్రాపర్టీస్ అంటాడు, అదర్స్ అంటాడు, కంప్యూట్ ట్యాక్స్ పేయబుల్. ఎంసీక్యూ 2 marksకి ఏం చేయాలి, ఇదేమో 20% వేసుకోవాలి, మైనస్ 1 lakh వేసి, ఇదేమో 15% వేసుకోవాలి, ఈ 2 ఎంఎంఆర్ వేసుకోవాలి, మళ్ళీ 4% సెస్ యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం ఆన్సర్ దీనికి. ప్లెయిన్గా రాదు క్వశ్చన్స్ ఏమి, అది వస్తే అదృష్టం. ప్లెయిన్ 8 marks క్వశ్చన్, కేస్ స్టడీ ఫ్రేమ్ చేస్తారు. నెక్స్ట్ ఏమంటాడు, వాట్ ఈజ్ ద ఇన్కమ్ అనొచ్చు, వాట్ ఈజ్ ద ట్యాక్స్ అనొచ్చు, వీడికి ఎంత అంటాడు, మళ్ళీ వీడికి ఎంత అంటాడు. ఇఫ్ ఫాలో నార్మల్ అయితే ఎంత అంటారు, 115 బీఎస్సీ ఎంత అనొచ్చు. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎటు పక్క నుంచైనా తెప్పొచ్చు, ఎటైనా సరే మీరు ఆల్వేస్ రెడీగా ఉండాలి. మీరు ఏదైతే 2 questions చదివారు ఇప్పుడు, ఈ 2 questions మీకు కేస్ స్టడీ ఫామ్లో వచ్చి మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. కేస్ స్టడీ చేసి టీడీఎస్ ఒక పాయింట్ క్వశ్చను, ట్యాక్స్ పేమెంట్ ఒక క్వశ్చను, ట్యాక్స్ రేట్ ఒక క్వశ్చను, ఫైనల్ ట్యాక్స్ ఒక క్వశ్చను. 4 questions 8 marks. క్లియరా? చేస్తారు ఎగ్జామ్లో వస్తే చాలా ఈజీ అమ్మ, వదిలేస్తే మీ కర్మ. ఇంకా అంటే ఇంత ఈజీగా వదిలేస్తారు అనుకోండి మీరు, అంటే మీరు బట్టి వేస్తారు బయట మామూలుగా జనరల్గా, ఇంత క్లారిటీ రాదు మనకి. బట్ ఇప్పుడు చాలా క్లారిటీ ఉంది, గుర్తుపెట్టుకోండి. యుల్ గెట్ 8 marks. క్లోజ్ చేద్దామా? ఒక 5 minutes చెప్పి క్లోజ్ చేద్దాం మనం. లాస్ట్ పాయింట్ చెప్తే అయిపోద్ది. ఇంకా చూడండి, మన దగ్గర ఎవరున్నారు, 3 parties. ఎస్పీవి 4 parties అనుకుందాం ఊరినే సరదాగా, 4. ఎస్పీవి అదర్స్ 2 ఇన్కమ్స్ వస్తున్నాయి కాబట్టి ఏమో ఎస్పీవి అదర్స్. పైన ఉన్నారు 2, మిడిల్ ఎవరున్నారు, ట్రస్ట్ ఉంది, కింద ఎవరు ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఫస్ట్ చూద్దాం, ఎస్పీవి నుంచి కానీ ట్రస్ట్కి 3 వస్తే, డిఐఆర్ డివిడెంట్ ఇంట్రెస్ట్ రెంట్ వస్తే చెప్పండి నాకు, 3 వెళ్తున్నాయి, ఫ్రీగా వెళ్ళిపోతాయి 3. ఇక్కడ ఎగ్జామ్ట్ కాబట్టి, ఇక్కడ ఎప్పుడు ఎగ్జామ్ట్ మీన్స్ ఇక్కడ నో టీడీఎస్,
మళ్ళీ ఇదే 3 ఇన్కమ్స్ కిందకి వెళ్ళిపోతున్నాయి. కిందకి వెళ్తున్నా ఫ్రీగా వెళ్ళవు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ట్యాక్సిబుల్ ఉంది. సో ఈ 3 కిందకి వెళ్తున్నప్పుడు 2 ఎప్పుడూ ట్యాక్సిబులే. ఇంట్రెస్ట్ అండ్ ఆల్వేస్ ట్యాక్సిబులే, గొడవ లేదు. ఇంట్రెస్ట్ అండ్ ఒక కండిషనే, టీడీఎస్ ఉందా లేదా. డీకి 2 కండిషన్లు. ఏంటి బాబు, మీ బాసు మీ ఎస్పీ ఎవడవుతున్నాడు వాడు ఏం ఫాలో అయ్యాడు చెప్పు నాకు. వాడు రెగ్యులర్ అనుకో ఎగ్జామ్ వెళ్ళిపో, వాడు 115 ఫాలో అయితే ట్యాక్సిబుల్, అది చెక్ చేయాలి. దానికి అయిపోయిందా. నెక్స్ట్ ఇంకోటి ఉంది ఇంకా ఇవ్వాలా ఏమో అవుట్ సైడర్స్ నుంచి కానివ్వండి. ఇఫ్ డివిడెంట్ ఏమో రెంట్ వస్తుందా మనకి, ఏమో బయట ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎస్పీవి కాకుండా వేరే బిల్డింగ్ కొన్నావు నువ్వు, నీకు ఇక్కడ రెంట్ వస్తుందిరా, రెంట్ ఫ్రమ్ ఎస్పీవి అదర్స్ ఆల్వేస్ ఎగ్జామ్ ఫ్రీ, కింద ట్యాక్సిబుల్. ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఎస్పీవి ఎగ్జామ్ టు ఇంట్రెస్ట్ ఫ్రమ్ అవుట్ సైడర్స్ అయితే ఆల్వేస్ ట్యాక్స్ ఎట్ ఎంఎంఆర్. మళ్ళీ క్లియరా, ఇది అయిపోయింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఎస్పీవి నుంచి కానివ్వండి అదర్ దాన్ డిఆర్ వస్తుంది నీకు, అంతేనా. ఈ డిఆర్లు ఏమన్నా చెప్పండి, అదర్ దాన్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లిస్టెడ్ ఉండొచ్చు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లిస్టెడ్ ఉండొచ్చు, అదర్స్ ఉండొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉండి 20%, 15%, అయిపోయిందా. అదర్స్ అయితే ఎట్ ఎంఎంఆర్. ఇక్కడ ట్యాక్స్ అయిపోయింది కదా. ఈ 3 కిందకి వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ 3 కిందకి వెళ్తే ఎగ్జామ్ట్ కాబట్టి దేర్ ఈజ్ నో ఎనీ టీడీఎస్. అయిపోయిందా, రైట్. 2 క్వశ్చన్స్ అడుగుతారు మళ్ళీ, ఎయిదర్ అనాలిసిస్ విత్ రీజన్స్. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, కంప్యూట్ ఇన్కమ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్. అప్పుడు ఈ మోడల్. ఇక్కడ మీరు తప్పేం చేయరు, బట్ చెప్తున్నా ఇక్కడ మీరు 50% తీసుకోమాకండి, అది ఓనర్షిప్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మొత్తం తీసుకోండి, ఇక్కడ రాస్తే ఇక్కడ రాయమాకండి, ఇక్కడ కొట్టేస్తే ఇక్కడ రాసేయండి. ఎంత, 70%. జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి పర్సంటేజ్ ఇవ్వచ్చు, ఇంకోసారి మొత్తం 1 lakh యూనిట్స్ ఉన్నాయి వీడికి 30 ఉండొచ్చు. మీకు డైరెక్ట్లీ పర్సంటేజ్ ఇవ్వచ్చు, లేదా మొత్తం 10 మంది ఉన్నారు ఇద్దరికి కొంచెం చెప్పచ్చు. అంటే మీకు ఈ ప్రపోర్షన్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఎంతమంది ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, వీడి దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నాయి. మీకు పర్సంటేజ్ ఇవ్వచ్చు, నెంబర్స్ ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు. జాగ్రత్తగా ఉండాలి మీరు అక్కడ. ఓకేనా, క్లియరా. ఇది ఈ మొత్తం రాసేసి ఇన్కమ్ కనుక్కోండి, ఇన్కమ్ కనుక్కోండి. వీడికేమో ఎంఎంఆర్లో ట్యాక్స్ కనుక్కోండి, వీడికేమో ఇది కనుక్కోండి న్యూ రేట్లో. యూ విల్ గెట్ ఫుల్ 8 marks. క్లియరా, రైట్. క్లోజ్ చేద్దాము. దెన్ విల్ స్టార్ట్ ఏఎంటీ. ఓకే, క్లోజ్ చేసి ఆపేసాను.